పూర్ణోదయ పిక్చర్స్ ఒక సచ్ ఎ లాంగ్ జర్నీ కదా అసలు. చాలా. బట్ ఇండస్ట్రీకి వచ్చి బిగినింగ్ లో చాలా స్ట్రగుల్ అయ్యారు నాన్నగారు. సో మిమ్మల్ని హీరోగా పెట్టి తీయాలి అనే ఆలోచన ఎలా వచ్చింది, ఎవరికి వచ్చింది అసలు? ఒక పెద్ద హీరోని అనుకున్నాం, అది అయిపోయింది మొత్తం. ఇంకా ఒక 10 days లో షూటింగ్ వెళ్ళాలి, అన్ని జరుగుతున్నప్పుడు ఈ లోపల ఎవరో బట్ అన్ఎక్స్పెక్టెడ్ గా అది. తాయారమ్మ బంగారయ్య సినిమాలో గెస్ట్ రోల్ చేసినటువంటి చిరంజీవి గారు ఆ తర్వాత స్వయం కృషిలో చేశారు, ఆపద్ బాంధవుడిలో చేశారు. ఒక చెప్పులు కుట్టుకునేవాడు క్యారెక్టర్ ఆయన, అప్పటికే సుప్రీం హీరో ఓ రేంజ్ లో ఉన్నారు, రేంజ్ లో ఉన్న ఆయన. ఇప్పటికి 32 ఏళ్ళు అవుతోంది. పూర్ణోదయ పిక్చర్స్ నుంచి సినిమా రాలేదు, ఆపద్ బాంధవుడే లాస్ట్ సినిమా. అసలు ఇప్పుడున్న పరిస్థితులు చూసి ఇప్పుడు కొత్త తరం తీస్తున్నటువంటి సినిమాలు, యంగ్ జనరేషన్ వచ్చిన తర్వాత వచ్చినటువంటి సినిమాల్ని మీలాంటి ప్రొడక్షన్ హౌసెస్ సైలెంట్ గా అబ్జర్వ్ చేస్తున్నాయా, సైలెంట్ గా సైడ్ లైన్ అయిపోతున్నాయా? చాలా మందిని అందించింది పూర్ణోదయ, కాకపోతే నేను విన్నది ఒక డ్యూ రెస్పెక్ట్ లేకుంటే ఒక డ్యూ అనేది ఉంటుంది కదా, అది ఇంకా పూర్ణోదయ పిక్చర్స్ కి తెలుగు సినీ చిత్ర పరిశ్రమ నుంచి రాలేదు అనేది నిజమే అంటారా? నిజమే అండి. అది ఇన్ని సినిమాలు తీసిన తర్వాత సడన్ గా దూరం అయిపోవడం, లేకుంటే చిత్ర నిర్మాణాన్ని దూరం పెట్టడం, పక్కకు జరపడం అనేది తను తీసుకున్నటువంటి డెసిషన్ అయినా, లేకుంటే ఇక్కడ ఉన్నటువంటి విభిన్నమైనటువంటి కారణాలు, వీటన్నిటి నేపథ్యంలో కొంచెం పక్కకు జరిగారా? ప్రొడ్యూసర్ చేతిలో నుంచి గ్రిప్ అలాగా జారిపోతూ ఉండడం ఎన్ని చూస్తున్నారు. ప్రొడ్యూసర్ అనేవాడు నాన్నగారు కావాలనుకుంటే ఫైనల్ క్లైమాక్స్ ను కూడా మార్చారు డైరెక్టర్ తో డిస్కస్. ఇప్పుడు అలాంటి పరిస్థితులు ఉన్నాయి. గతంలో ప్రొడ్యూసర్కి ఉన్న వాల్యూ ఇప్పటి సినిమాల్లో లేదండి, ఇవ్వట్లేదండి, మేము డబ్బు పెట్టాలి పక్కన కూర్చోవాలి. బట్ ఇప్పుడున్నటువంటి ఈ జనరేషన్ ఏమనుకుంటోంది, వాళ్ళంతా ఓల్డ్ స్కూల్ థాట్స్ లో ఉన్నారు. ఎంత పాతతరమైనా ఇదైనా కాస్టింగ్ కావచ్చు, మీటూ అనే దానికి సంబంధించి ఆ కాలంలో నాన్నగారు సినిమాలు తీసినప్పుడు మీరు చూసినప్పటికీ ఇప్పటికీ పరిస్థితులు అనేవి ఎలా ఉన్నాయంటారు? ప్రొడ్యూసర్లుగా ప్రొఫెషనల్ గా రావట్లేదు, వాళ్ళు ఒక పార్ట్ టైం లాగా వస్తూ కొంతమంది వాళ్ళ వలన వచ్చిన ఇబ్బందులు అండి. నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్ సెలబ్ చాట్ విత్ కవిత. మన దగ్గర కమర్షియల్ చిత్రాలు ఉంటాయి, కళాత్మకమైనటువంటి చిత్రాలు కూడా ఉంటాయి. అయితే పూర్ణోదయ పిక్చర్స్ తీసేటువంటి చిత్రాలు మాత్రం హార్ట్ ఫిలిమ్స్ అనేటువంటి ఒక మాట చాలా గొప్పగా ఇండస్ట్రీలోనూ ప్రేక్షకులు కూడా చెప్పేవారు. అలనాటి మధుర స్మృతులని, నాస్టాలజిక్ మూమెంట్స్ ని మనతో పంచుకోవడానికి మనతో పాటుగా ఉన్నారు ఏడిద శ్రీరామ్ గారు. శ్రీరామ్ గారు నమస్కారం అండి. నమస్తే అండి. సో పూర్ణోదయ పిక్చర్స్ అనగానే ఒక క్లాసిక్ మూవీస్, ప్రపంచమంతా తెలుగు సినిమా అంటే ఇంత గొప్పగా ఉంటుందా అని చెప్పుకునేటువంటి సినిమాలు. ఏడిద నాగేశ్వరరావు గారి అబ్బాయి అవ్వడం ఎలా భావిస్తున్నారు మీరు అసలు? అది మా పూర్వజన్మ సుకృతం అండి. ఇప్పుడు ఎక్కడికి వెళ్ళినా అది మాకు ఒక పాస్పోర్ట్, పూర్ణోదయ పాస్పోర్ట్ లాగా ఇంటర్నేషనల్లీ ఎక్కడికి వెళ్ళినా ఆ పేరు చెప్తే వెంటనే అందరూ గుర్తుపట్టి అది దానికి తగ్గట్టుగా మర్యాదలు, మన్ననలు ఇవన్నీ ఆయన కొడుగ్గా మాకు అది చాలా గర్వకారణం ఉండదు పుట్టడు. సో పూర్ణోదయ పిక్చర్స్ ఆ పేరుతో తీసినవి 10 సినిమాలు డైరెక్ట్ గా తెలుగులో, ఆ తర్వాత తమిళ్లో డబ్బింగ్ అయ్యాయి, దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా, అందులోనూ రష్యాలో కూడా రిలీజ్ అయ్యాయి ఆ లాంగ్వేజ్ లో ట్రాన్స్లేట్ చేసి. పూర్ణోదయ కేవలం 10 సినిమాలు తీయడం, అది కూడా ప్రతిదీ ఇప్పుడు మనం చెప్పుకుంటే ఈ లాంగ్వేజ్ లో బ్లాక్ బస్టర్ హిట్స్, సూపర్ డూపర్ హిట్స్. అందులో అన్నిట్లలోనూ డిఫరెంట్ ఎలిమెంట్స్ అనేవి కనిపిస్తాయి. ఫస్ట్ అది ఎక్స్పెరిమెంట్ లాగా అనిపించిందా, లేకుంటే ఈజీగా తీసుకుంటారా వీళ్ళు అని అనిపించిందా? ప్రేక్షకులు ఎలా చూస్తారు అనిపించింది అసలు? మా నాన్నగారికి కథ మీద బాగా నమ్మకం ఉండి ఎప్పుడు, అండ్ డైరెక్టర్ గారు విశ్వనాథ్ గారి మీద
బాగా పూర్తి నమ్మకం ఆయనకి. వాళ్ళిద్దరికీ వేవ్ లెంగ్త్స్ అంతలా కుదిరాయి ఎప్పుడు. విశ్వనాథ్ గారు ఒకటి చెప్పి కొంచెం రిస్కీ సబ్జెక్ట్ ఏమో నాగేశ్వరరావు గారు ఇది కొంచెం చాలామంది రిజెక్ట్ చేశారు. మీరు ఆలోచించండి అనేవారు. లేదండి నాకు పూర్తి నమ్మకం ఉంది. ఆ కథ మీద నమ్మకం ఉంది. మీ మీద నమ్మకం ఉంది. ఇది డెఫినెట్‌గా హిట్. అలాగే ఆ రిస్కీ సబ్జెక్ట్స్ శంకరాభరణం కానీ, ఒక సాగర సంగమం ఇవన్నీ స్వాతిముత్యం. ఇవన్నీ కూడా రిస్క్ కొంతమంది ప్రొడ్యూసర్లు విని డౌట్ పడి రిస్క్ అవుతుందేమో అని రిజెక్ట్ చేసినాయి సబ్జెక్టులు వాళ్ళు. అవి విశ్వనాథ్ గారు మళ్ళీ నాన్నగారితో చెప్పి ఇవన్నీ ఇంతమంది రిజెక్ట్ చేశారు. మీరు మీ అంటే మిమ్మల్ని చేయమని కాదు, ఇలా జరిగింది, ఇది ఇది చెప్పాలి కదా అని ఆయన అనేవారు. లేదంటే నాకు పూర్తి నమ్మకం ఉంది కథ మీద, మీ మీద నమ్మకం ఉంది, డెఫినెట్గా హిట్ అవుతుంది, చేస్తున్నాం మనం అన్నారు. అలాగా వాళ్ళిద్దరికి వేవ్ లెంగ్త్ అలా కుదిరిందండి ముందు నుంచి. థియేటర్ ఆర్టిస్టు, డబ్బింగ్ ఆర్టిస్టు, ఆ ఫాదర్, ఆ నాన్నగారు అక్కడి నుంచి వచ్చి ఆ తర్వాత ఒక ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్‌గా సిరిసిమ్ము మూవ తీయాలి అని అనుకునేది. ఆ తర్వాత పూర్ణోదయ పిక్చర్స్ ఒక సచ్ ఎ లాంగ్ జర్నీ కదా అసలు. చాలా. బట్ ఇండస్ట్రీకి వచ్చి బిగినింగ్‌లో చాలా స్ట్రగుల్ అయ్యారు నాన్నగారు. అలా మెల్లిమెల్లిగా అంటే వేషాలు వేస్తూ ఆర్టిస్ట్‌గా చేయాలని వచ్చారు ఇక్కడికి. నాటక రంగస్థల నటుడు ఆయన, పెద్ద రంగస్థల నటుడు. హర్నాథ్ గారు వీళ్ళ గ్రూప్‌లో విబి రాజేంద్ర ప్రసాద్ గారు, మాడా గారు, విజయ్ చంద్ర గారు, కేకే శర్మ గారు వీళ్ళందరూ ఒక ట్రూప్ కాకినాడలో. వీళ్ళ ట్రూప్ ఎక్కడికెళ్ళినా ప్రైజ్ కొట్టడం, విన్ అవ్వడం ఇలాగ. దాంట్లో నాన్నగారికి బెస్ట్ అవార్డ్స్ చాలా ఆర్టిస్ట్‌గా చాలా అవార్డ్స్ వచ్చినాయి. ఆర్టిస్ట్ కమ్ డైరెక్టర్ కూడా ఆయనే చాలా నాటకాలకి ఆయన. అలాగా ఆయన ఇండస్ట్రీకి వచ్చి అది కూడా యాక్సిడెంటల్‌గానే జరిగిందండి ఇది. విబి రాజేంద్ర ప్రసాద్ గారు ఆయన ఫస్ట్ నిర్మాత అయ్యారు. ఈయన దీంట్లో ఈయనకు ట్రూప్ అయ్యేది. ఆయన మన సినిమాలో ఒక సినిమా ఏదో గుర్తు రావట్లేదు పేరు. మంచి క్యారెక్టర్ ఉంది, నువ్వు రా నాగేశ్వరరావు అన్నారు. అప్పుడే నాన్నగారికి ఎక్సైజ్ డిపార్ట్మెంట్లో, మా తాతగారు ఎక్సైజ్ డిపార్ట్మెంట్, దాంట్లో జాబ్ ఒకటి ఇదైంది, ఇంటర్వ్యూ. ఇంకా మా తాతగారికి చెప్తే ఒప్పుకోరని వచ్చేసారు చెప్పకుండా, చెన్నైకి వెళ్ళిపోయారు. వచ్చిన తర్వాత అన్ఎక్స్పెక్టెడ్గా ఆ క్యారెక్టరు ఆ డైరెక్టరు ఒక ఇమేజ్ ఉన్న ఆర్టిస్ట్ వేస్తే బాగుంటుంది అని నాన్నగారికి అలా ఛాన్స్ అది మిస్ అయింది. ఇంకా అటు వెళ్ళలేక ఇక్కడ ఉండలేక అలా స్ట్రగుల్ అయ్యి అప్పటికే పెళ్ళి అయింది ఆయనకి. సో పిల్లలు కూడా ఇద్దరు, మా అన్నయ్య, మా సిస్టరు. ఇది ఇంకా అలాగా చాలా స్ట్రగుల్ అయ్యారు. బట్ వాళ్ళ ఫాదర్ దగ్గర నుంచి అడిగి తెచ్చుకోవచ్చు. బట్ ఆయన అది ఇష్టం లేదు, నా ఇంట్లో వాళ్ళని ఇబ్బంది పెట్టకూడదు. అటు గవర్నమెంట్ జాబ్ పోయింది, ఎక్సైజ్ డిపార్ట్మెంట్ లో పోయింది, ఇక్కడ అనుకున్న ఆఫరు రాలేదు. దానికోసం మంచి మంచి క్యారెక్టర్స్ అన్ని చేశారు, కొన్ని చిన్న క్యారెక్టర్లు చేశారు. అండ్ డబ్బింగ్ చెప్పడం మొదలు పెట్టారు. డబ్బింగ్ ఇది రేడియో నాటికలు ఇవన్నీ చేశారు, ఇది లివింగ్ కోసం టోటల్గా. అలాగా కష్టపడి అట్ లాస్ట్ వాళ్ళ ఫ్రెండ్స్ కొంతమంది ఒక సినిమా చేద్దామని డబ్బింగ్ సినిమా కొన్నారు, వెంకటేశ్వర మహత్యం అనేది. దానికి నాగేశ్వరరావు మీరు డబ్బింగ్లో చెప్తూ ఉంటారు కదా, మీ అందరూ తెలిసి ఉంటుంది, మీరు చేసి పెట్టండి కొద్దిగా అన్నారు. వాళ్ళకి హెల్ప్ చేస్తూ అలాగా ఆ సినిమా బిజినెస్ కూడా చూసుకున్నారు నాన్నగారే. దాంట్లో వాళ్ళకి ₹1,00,000 లాభం వచ్చింది. ఇదంతా ఏ కాలంలో? 75 ఆ టైమే, 73, 75 ఆ మధ్యలో. అండ్ వాళ్ళు దీనికే ఇది వచ్చింది, స్ట్రైట్ పిక్చర్ చేస్తే ఇంకా బాగుంటుందని నాన్నగారితో చెప్పారనమాట. నాన్నగారు అన్నారు, డెఫినెట్గా ఇది, బట్ రిస్క్లు ఉంటాయి దీంట్లో అంటే. లేదు చేద్దామండి, మేము మొత్తం 19 మంది పార్ట్నర్స్ దాంట్లో. వెంకటేశ్వర మహత్యం కాదు, నెక్స్ట్ సిరిసిరుము అనేది. అది సరే అని నాన్నగారికి పెద్ద వాట, మిగతా వాళ్ళు అందరికీ ఈక్వల్. ఇది ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్గా నాన్నగారి పేరు వేసి గీతాకృష్ణ కంబైన్స్ అని. అది కూడా విశ్వనాథ్ గారితో, కె విశ్వనాథ్ గారితో ఎలాగంటే, నాన్నగారు నేరము శిక్ష అనే సినిమాలో చాలా మంచి క్యారెక్టర్ చేశారు ఆయన డైరెక్షన్లో. నాన్నగారికి ఆయన షాట్ లేనప్పుడు కూడా ఆయన అబ్జర్వ్ చేస్తూ ఉండేవారు, ఎప్పుడు పక్కన దూరం నుంచి చూస్తూ, అబ్బాయి చాలా గొప్ప డైరెక్టర్ అయినా
ఎప్పటికైనా నేను సినిమా అంటూ తీస్తే ఇంతో చేయాలని. విశ్వనాథ్ గారు. ఆ! అని ఈ ఆఫర్ రాంగానే ఈ 'సిరిసిరి మూవ' మా నాన్నగారు ఎళ్లి విశ్వనాథ్ గారిని కాంటాక్ట్ చేశారు. ఇలా అంటే లేదు నాగేశ్వరరావు నేను చాలా బిజీగా ఉంది. హ్మ్. ఇప్పట్లో కుదరదేమో అని. అంటే ఆయనకి ఏంటంటే కొత్త ప్రొడ్యూసర్‌లు చేయగలరా అన్న దీనితోటి. ఇంకా రోజు మా నాన్నగారు ఆయన్ని వదలకుండా వెంటాడుతూనే ఉండేవారు. హ్మ్. మా 'స్వాతి ముత్యంలో' కమల్ ఆ! హాసన్ జాబ్ ఇవ్వండి నా మాస్టారు. ఉద్యోగం, నా ఉద్యోగం అంటుంట అలాగా. ఇదంతా చూస్తూ వాళ్ళ నాన్నగారు పరిచయం. మా మా నాన్నగారికి విశ్వనాథ్ గారి తండ్రి గారు సుబ్రహ్మణ్య శాస్త్రి గారని హ్మ్. ఆయన. ఆహ్, ఆయన ఒకసారి విశ్వనాథ్ గారితో అన్నట్టు పాపం ఆయన రోజు వస్తున్నాడాయన. ఆయన చాలా మంచోడిలా ఉన్నాడురా అది. హ్మ్. అంటే అప్పుడు విశ్వనాథ్ గారు సరే ఆయన డేట్స్ కుదిరినప్పుడు ఇలా నాగేశ్వరరావు మరి ఒక సబ్జెక్ట్ ఉంది ఇది హీరోయిన్ మూగ. హ్మ్. హీరో వారాలబ్బాయి. డప్పులు కొట్టుకుంటూ ఉండేవాడు. ఆహ్, ఇది కూడా ఈ సినిమా ఇద్దరు ముగ్గురు ఇది నిర్మాతలు విని పెద్ద నిర్మాతలే. విని డౌట్ పడ్డారు. ఇది చాలా రిస్కు. హ్మ్. అని ఆయన కొంచెం డైలమాలో ఉన్నారాయన. హ్మ్. మనకి ఇది రిస్క్ తీసుకోగలరా ఈళ్ళదని. నాన్నగారు లేదండి చేస్తున్నాం హ్మ్. చేద్దామండి అన్నారు. అలా ఆ సినిమా స్టార్ట్ అయింది. దాంట్లో హీరోయిన్ ఎవరంటే జయప్రద గారు. అప్పుడప్పుడే వస్తున్నారావిడ. చిన్న పిల్లలా అనిపించి చా ఉండేవాళ్ళు. చాలా అందంగా ఉంటారు ఆ సినిమాలో అవును. ఆవిడ. అది. అది పెద్ద బ్లాక్ బస్టర్ ఆ హ్మ్. సినిమా. హ్మ్. 'సిరిసిరి మూవీ'. నాట్ ఓన్లీ ఇన్ ఆంధ్ర, తమిళనాడు ఫస్ట్ టైమ్ ఒక తెలుగు సినిమా సిల్వర్ జూబ్లీ ఒకే థియేటర్‌లో ఓహ్! 'శుభం' హ్మ్. థియేటర్‌లో అక్కడ 'సత్యం శివం అది తెలుగు సినిమాలు ఒక వారం వారం ఆడాయి అప్పుడు. 'శుభం' అనే థియేటర్‌లో. ఆల్‌మోస్ట్ ఆల్ సిల్వర్ జూబ్లీ హ్మ్. అక్కడ. అది. ఆ సో, తర్వాత హిందీలో కూడా తీశారు? తర్వాత హిందీలో హ్మ్. మన ఎన్‌ఎన్-సిప్పి గారు ఇది రైట్స్ కొన్నారు. విశ్వనాథ్ గారే డైరెక్టరు. జయప్రద గారు ఫస్ట్ సినిమా అక్కడ హ్మ్. హిందీలో. ఇంట్రడక్షన్ అక్కడ. ఇంట్రడక్షన్. అది ట్రెమెండస్ హిట్ అక్కడ. హ్మ్. 'సర్గం' ఆల్ సాంగ్స్ సూపర్ హిట్ అక్కడ. డప్లీ ఇవ్వాలే డప్లీ 'డఫ్లీ' వాళ్ళ ఆ పాటకి చిల్లర విసరడం మొదలుపెట్టారంట. ఆ! అంతే స్క్రీన్ మీద. హ్మ్. అలాగా. ఫస్ట్ టైము ఒక డబ్బులు విసరడం అనేది ఆ పాటతోటే మొదలైంది. అని హిందీ అప్పుడు పేపర్‌లో అది చదివేవారు అందరూ. అది. హ్మ్. ఆహ్, అలాగా అక్కడ ట్రెమెండస్ హిట్ అది టోటల్‌గా ఆ సినిమా. తమిళనాడులో హిట్ అన్ని చోట్ల. హ్మ్. ఇంకెక్కడ ఇదైనా పెద్ద సక్సెస్ అది. దానికి నేషనల్ అవార్డ్స్ 2 వచ్చినాయి. హ్మ్. బెస్ట్ ఎడిటింగ్ అండ్ పి. సుశీల గారికి 'జుమ్మంది నాదం' పాట. ఆ! ఆ పాటకి నేషనల్ అవార్డు అలా. సో, అలాగా గీతాకృష్ణ కంబైన్స్ ద్వారా నిర్మాతగా అదే ఎగ్జిక్యూటివ్ నిర్మాత నుంచి అదే ప్రొడక్షన్ సైడు నాన్నగారు రావడం జరిగింది. హ్మ్. సో, ఆరంభం మొట్టమొదటి సినిమానే ఇంత సూపర్ డూపర్ హిట్ అయిపోయింది. వై కాంట్ వి డూ? ఇది అదే. ఫుల్ ఫ్లెడ్జ్డ్‌గా పెట్టుకుందాం అనేది. ఆ! హ్మ్. నెక్స్ట్ యాక్చువల్‌గా వాళ్ళకి చేసి పెడదాం అనుకున్నారు. హ్మ్. వాళ్ళేమో వేరే బిజినెస్‌ల్లో పడిపోయి ఆ! మా నాన్నగారి ఫ్రెండ్స్ రామకృష్ణారెడ్డి గారని, భాస్కర్ రెడ్డి గారని వీళ్ళందరూ హ్మ్. పడిపోయి నాగేశ్వరరావు ఇప్పుడు మాకు టైం పడుద్ది ఇదని చెప్పారు. సరే మనమే చేద్దాం ఇదని మా చిన్నాన్నగారు ఇంకొక ఆయన ఉన్నారు ఆకాశం శ్రీరాములు గారని. హ్మ్. అండ్ మా మామయ్యలు ముగ్గురు. అందరూ కలిపి మా తాటి రామకృష్ణ గారు, హరిబాబు గారు, బాబ్జీ గారని. హ్మ్. వాళ్ళు సహ నిర్మాతలుగా పూర్ణోదయ సంస్థ స్థాపించడం ఇది జరిగింది. ఆ పూర్ణోదయ సంస్థకు కూడా పేరు పెట్టింది విశ్వనాథ్ గారు తండ్రి గారు. హ్మ్. ఆయనే. ఓకే. పూర్ణోదయ పూర్ణోదయ. అంటే ఎందుకు దాని వెనకాల మీనింగ్ ఏముంది? రైజింగ్ ఇది అంతే అని. ఇదని హ్మ్. మీకు చాలా కలిసొస్తుంది నాగేశ్వరరావు గారు. హ్మ్. అది పెట్టండన్నారు ఆయన. మీ జాతకానికి ఏదో ఈటిల్లో. అలా పూర్ణోదయ అనేది రిజిస్టర్ చేయడం జరిగింది. చేసి మళ్ళీ విశ్వనాథ్ గారి దగ్గరికి ఎళ్లారు నాన్నగారు. సార్ ఇది ఇప్పుడు మనం పూర్ణోదయాన్ని పెట్టాము ఇది. హ్మ్. మీరు చేయాలి ఇప్పుడు నెక్స్ట్ సినిమా అంటే, లేదు నాగేశ్వరరావు గారు ఇప్పుడు ఆల్రెడీ కమిట్మెంట్స్ ఉన్నాయి నాకు. దీన్ని నెక్స్ట్ చేస్తాను నేను. ఈ లోపల మీరు వేరే డైరెక్టర్‌తో చేయండి. మీరు కంటిన్యూ చేయండి. మీకు మొత్తం ఎక్స్‌పీరియన్స్ వచ్చేస్తుంది అన్నీ అని ఆయన ఎంకరేజ్ చేశారు. హ్మ్. సరే అని అప్పుడు ఆహ్, ఈయన హ్మ్, కొమ్మినేని శేషగిరిరావు అని మన చక్రవర్తి గారు మ్యూజిక్ డైరెక్టర్ చక్రవర్తి గారు బ్రదర్. హ్మ్. హ్మ్. ఆయన ఆర్టిస్ట్ కూడా. ఆయన అప్పటికే 'మెరుపు దాడి' అనే సినిమా చేశారు. మంచి హిట్ అది. హ్మ్. గిరిబాబు గారు ప్రొడక్షన్.
ఆయన ఒక కథ చెప్పారు. కథ చెప్పగానే నాన్నగారికి బాగా నచ్చింది అది. నచ్చి షావుకార్ జానకి గారు, కైకాల సత్యనారాయణ గారు ఇది. యంగ్ పేరేమో అంటే పేర్స్ ఏమో రంగనాథ్ గారు, సంగీత ఆవిడి, మాధవి గారు, చంద్రమోహన్ గారు. ఇది మెయిన్ క్యారెక్టర్స్. అల్లు రామలింగ గారు, శరత్ బాబు గారు అందరూ కూడా ఉన్నారు. సో సినిమా అయిపోయింది. అది లెంత్ చాలా పెద్దది వచ్చేస్తుంది సెకండ్ హాఫ్ ఇది. సో నాన్నగారు దగ్గరుండి మొత్తం ఎడిట్ చేయించి శేషగిరిరావుతో చెప్పి అందరినీ ఒపీనియన్స్ తీసుకుని కట్ చేసి కరెక్ట్ లెంత్ ఇది వచ్చిన తర్వాత ఎప్పుడు రిలీజ్ అనుకుంటే కరెక్ట్గా పండగ సంక్రాంతికి రిలీజ్. సంక్రాంతి సెంటిమెంట్ అప్పుడు స్టార్ట్ అయింది అయితే. యాక్చువల్ సంక్రాంతికి పెద్ద పెద్ద సినిమాలు ఉన్నాయి అన్నీ. బట్ కాన్పట్లో ఇంకేసేసారు చేసేద్దాం ఇదని. సంక్రాంతికి నెంబర్ 1 మూవీ అయింది అది. అది అంత పెద్ద హిట్ అక్కడ. ఓకే. తయారమ్మ బంగారయ్య. అసలు ఆ పేరు పెట్టడం కూడా చాలా టిపికల్ పేరు. ఒక పేర్స్ తీసుకోవడం కూడా డిఫరెంట్ పేర్స్ తీసుకోవడం. అదే దాంట్లో ఒక క్యారెక్టర్ ఫ్లాష్ బ్యాక్ లో వస్తుంది 2 minutes. అది చాలా హుషారుగా ఉండాలి, విలనిజం ఉండాలి, అన్నీ ఉండాలి. దానికి ఎవరా అనుకుంటుంటే కరెక్ట్గా చిరంజీవి గారు ఫోటో చూడడం మొదలుపెట్టి ఎక్కడో ఏదో పేపర్లో చూశారు నాన్నగారు వెళ్ళన్నారు. చూసి అప్పటికే ఆయన 4-5 సినిమాలు చేస్తున్నారు. ఆయన అప్పుడే గుర్తింపు వచ్చి మంచి మనవరి పండుగలు హిట్ అయింది ఇవన్నీ కూడా. ఇది ఆయన అడగంగానే ముందు ఆయన కొంచెం హెసిటేషన్ ఉంటుంది. ఎందుకంటే అప్పుడే మంచి క్యారెక్టర్లు చేస్తున్నారు, పెద్ద 2 minutes ఇది అనగానే నాన్నగారు ఏంటి అసలు ఒప్పించారు. ఆయన డెఫినెట్గా నేను చేస్తాను ఇది అని ఆయన చేశారండి. ఆయన వెస్ట్రన్ డాన్స్ చేయడం ఫస్ట్ అదే ఆ సినిమాలోనే. ఒక ప్లే బాయ్ లాగా అది మొత్తం విచ్చలవిడిగా పెళ్ళయిన తర్వాత పెళ్ళాన్ని హింసిస్తూ అలాంటి టైప్ ఆఫ్ క్యారెక్టర్. 2 minutes మొత్తం మాంటేజ్లోనే వెళ్తుంది. డైలాగ్ వెర్షన్ కూడా ఉండదు. మొత్తం మాంటేజ్, మొత్తం బ్యాక్గ్రౌండ్లో వీళ్ళ డైలాగులు వస్తూ ఉంటుంది వాయిస్ ఓవర్లో సత్యనారాయణ గారు. ఇది అలాంటి క్యారెక్టర్ అద్భుతంగా చేశారు చిన్న ఇది. సో మాది ఆయనది 3వ సినిమానో 4వ సినిమానో అవుతుంది రిలీజ్ అయిన సినిమాల్లో అది. సో అలాగా తాయారమ్మ బంగారయ్య హిట్ అయిన తర్వాత అది 100 days ఫంక్షన్ పెద్ద రేంజ్లో. శివాజీ గణేశన్ గారు చీఫ్ గెస్ట్, భారతీరాజా గారు చీఫ్ గెస్ట్. వీళ్ళందరూ అంటే భారతీరాజా గారిని అప్పుడే నాన్నగారు సినిమా కోసం బుక్ చేశారు అడ్వాన్స్. నెక్స్ట్ సినిమా 16 నెలలే రిలీజ్ అయింది. 16 ఏళ్ల వయసు తెలుగు తమిళ్. వంశీ ఈ సినిమా ఇది ఆయన్ని బుక్ చేయడానికి కారణం ఎవరంటే వంశీ గారు. అన్ని ఒకదానికి లింక్ అన్ని మాకు. వంశీ గారు ఎలాగంటే మా నాన్నగారికి బాగా ఇష్టం వంశీ గారు. ముందు నుంచి మా నాన్నగారితోటే ఉండేవారు. మా ఫ్యామిలీలో 1 of the మెంబర్ అండి ఆయన, మా బ్రదర్ లాగా. అలాగే ఇంట్లో మాకు ఆయన వర్క్ చేసింది కూడా మా సినిమాలే ఎక్కువ. సో శంకరాభరణకి తాయారమ్మ బంగారకి చేశారు, శంకరాభరణకి చేశారు. భారతీరాజా గారితో చాలా బాగా చేశారండి ఆయన సినిమా. 16 నెలలే, కిళక్కై పోగుం రైలు, తూర్పు వెళ్ళే రైలు. అది ఆ 2 సినిమాలు చూపించారు నాన్నగారిని. చూపించేసి సార్ ఇంతో చేయాలండి మనం ఎలాగైనా అని దగ్గరుండి అడ్వాన్స్ ఇప్పించారు తీసుకెళ్ళి. అలా కమిట్ అయ్యారు ఆయన. సో తాయారమ్మ బంగారయ్య సూపర్ హిట్. ఇది నెక్స్ట్ వాట్ ఈస్ నెక్స్ట్ అన్న దీంతో విశ్వనాథ్ గారి దగ్గరికి నాన్నగారు వెళ్ళారు. సార్ ఇది మీరు చెప్పారు కదా ఒక సినిమా చేసాం, అది సక్సెస్ అయింది, మీరు ఇప్పుడు మీరు డేట్స్ ఇస్తే బాగుంటుంది, ఫుల్ ఫ్లెడ్జ్డ్గా అదే అనగానే సరే నాగేశ్వరరావు అని ఇంకో సబ్జెక్ట్ చెప్పారు. అది ఇదే ఇది శంకరాభరణం. ఇది చాలా రిస్కీ, ఇది చాలా మంది రిజెక్ట్ చేశారు అని ఆయన ఫస్ట్ చెప్పడమే ముందు చెప్పి దాని తర్వాత సబ్జెక్ట్ చెప్పారు. లేదంటే నేను చేస్తామండి, మనం చేస్తున్నాం ఈ సినిమా అన్నారు. ఒకసారి ఆలోచించుకోండి నాగేశ్వరరావు, ఎందుకంటే పెద్ద పెద్ద నిర్మాతలు ఇదయ్యారు, మీకు చెప్పాను మామూలుగా ఇది, నాకైతే ఏ ప్రొడ్యూసర్ ఒప్పుకుంటారని నమ్మకం కూడా లేదు అన్న దీంతో చెప్పారు ఆయన. లేదంటే మనం చేస్తున్నామండి అన్నారు. అలాగా ఓంకారం చుట్టుకుంది ఆ సినిమా శంకరాభరణం. సో ఇంకా హీరోలు ఎవరు? హీరో అంటే మెయిన్ క్యారెక్టర్ శంకర్ శాస్త్రి. అంటే ముందు శివాజీ గణేశన్ గారిని అనుకున్నారు, కృష్ణరాజు గారిని అనుకున్నారు, అందరిని.
తర్వాత విశ్వనాథ్ గారే అన్నారు, హ్మ్. ఇది ఏ ఇమేజ్ లేని ఆర్టిస్ట్ చేస్తేనే ఆ క్యారెక్టర్ నిలబడుద్ది, లేకపోతే ఆర్టిస్ట్ కనబడతారు. అలాంటిదేదో ట్రై చేద్దాం మనం అని అన్నప్పుడు బాలు సుబ్రహ్మణ్యం గారు 'రారా కృష్ణయ్య' అనే సినిమా ఒకటి చేశారు అప్పటికి. హ్మ్. దాంట్లో ఆయన యాక్ట్ చేస్తున్నారు. ఒక సోమయాజులు గారు. మా దీంట్లో యాక్ట్ చేశారండి ఆయన. చాలా బాగున్నాడు. మీరు మనం అనుకుంటున్నట్టు శంకర్ శాస్త్రి గారి క్యారెక్టర్ చాలా సరిపోతాడు అనగానే ఆయన సినిమా చూడడం జరిగింది. చూసిన తర్వాత ఆయన్ని టెస్ట్ చేద్దామని హ్మ్. నాన్నగారికి తీరా చూస్తే ఆయన మా నాన్నగారు వీళ్ళందరూ కలిసి నాటకాల ఓహ్! వేశారా? ఆహా! వేసినోళ్ళు. బాగా ఓకే. ఫ్రెండ్స్. హ్మ్. వాళ్ళ బ్రదర్ రమణమూర్తి గారు, అవును. వీళ్ళందరూ నాన్నగారు వీళ్ళందరూ బాగా క్లోజ్ వీళ్ళందరూ. ఓకే. నువ్వు అనుకునే ఇదే చనువే ఆ ఆళ్ళు. ఫ్రెండ్‌షిప్ ఉంది. అదే. ఆయనేమో అప్పటికే గవర్నమెంట్ సర్వెంట్. ఒక పెద్ద రేంజ్ దీంట్లో ఉన్నవాడు ఆయన. బ్యాంక్ ఎంప్లాయీ అనుకుంటా. బ్యాంక్ కాదండి. ఓకే. సో, ఇది రెవెన్యూ ఏదో. ఓకే. ఆహ్, నెక్స్ట్ అది దానికి ప్రమోషన్ వస్తే కలెక్టర్ ఇదవుతుందంట ఇది. ఆహ్, సో, ఆయన దగ్గరికెళ్ళి అడిగారు. ఇలాగా గెటప్ టెస్ట్ చేస్తాం. జుట్టు కట్ చేయాలి. హ్మ్. ఇది విశ్వనాథ్ గారు డైరెక్టరు. ఇది అనగానే అద్భుతమైన డైరెక్టర్ ఆయన. ఆహ్, వస్తే నేను నాకు నచ్చితే నా అంత అదృష్టవంతుడు ఎవరు ఉండరు. లేకపోతే తిరుపతికెళ్ళి ఇటు నుంచి అట్టే గుండు కొట్టించుకుంటాను. అంటే జుట్టు ఇంతంత ఉంటది అవును. కదా! ఇది అవును. అని టెస్ట్ చేశారు. అది బాలు మహేంద్ర గారి ఇంటి దగ్గర చేశారనమాట. అక్కడ ఆయన టెర్రస్ మీద. ఆయన బాలు మహేంద్ర గారంటే మేకప్ ఉండదు, ఏముండదు. హ్మ్. జస్ట్ ఫెయిర్ అండ్ లవ్లీ ఒక ఫేస్ క్రీమ్. క్రీమ్ అప్లై చేశారు. దాన్ని అప్లై చేసి ఐబ్రోస్ టచ్ చేస్తారు అంతే. ఆయన ఏ ఆర్టిస్ట్‌కైనా అంతే మేకప్. ఆహ్, అది చేశారు, కూర్చోబెట్టారు. తంబురా ఇయన్నీ. అప్పుడే మంజు భార్గవి గారిని కూడా ఓహ్! ఓకే. పిలిపిచ్చేసారు హ్మ్. గెటప్. హ్మ్. అప్పటికే అది. అందరూ ఆశ్చర్యపోయారు. ఆవిడి ఇంత పవిత్రమైన క్యారెక్టరు ఇది. అంటే ఆవిడ చేసిన క్యారెక్టర్‌లు అప్పటికి ఓహ్! కొంచెం వ్యాంప్ క్యారెక్టర్స్ అలాంటియే. గొప్ప నాట్యకారిణి ఆవిడ. హ్మ్. ఏది కూచిపూడిలో, దీంట్లో. బట్ సరైన అవకాశాలు రాలేదు ఆవిడకి. ఇది. సో, ఆవిడకి గెటప్ టెస్ట్. హ్మ్. ఆవిడకి టెన్షన్‌గానే ఉంది. అసలు ఏమవుద్దా అని. ఇద్దరు దాంట్లో యునానిమస్‌గా అందరికీ నచ్చేసింది. హ్మ్. చాలా బాగున్నారు ఇద్దరు హ్మ్. ఇదని. అలా నెక్స్ట్ రాజలక్ష్మి గారు. ఆవిడి అలా గెటప్ టెస్ట్ ఇది చేసిన తర్వాత నిర్మలమ్మ గారు, చంద్రమోహన్ గారు. చంద్రమోహన్ గారు, హ్మ్. తులసి మన బేబీ తులసి. ఆమె తనేమో అప్పటికే చాలా సినిమాలు చేసింది. చైల్డ్ ఆర్టిస్ట్‌గా. ఈ పర్టిక్యులర్ సినిమాలో మాత్రం చాలా అద్భుతంగా చేసాడు మొత్తం. అంటే విశ్వనాథ్ గారే 75% ఆ మౌల్డ్ చేశారట్లా. హోల్డ్ చేసేస్తారు ఎవరైనా. హ్మ్. 25% ఎఫర్ట్ పెడితే చాలు హ్మ్. ఆర్టిస్ట్. సో, అలాగా ఆ సినిమా ప్రొడక్షను ఇయన్నీ రాజమండ్రి, పాపికొండల సైడు ఇది. మొత్తానికి సినిమా ఫినిష్ అయింది. ఫినిష్ అయిన తర్వాతే కష్టాలు మొదలైనయి హ్మ్. రిలీజ్‌కి. రిలీజు అప్పట్లో డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్. ఔట్ రేట్ కూడా కాదు ఇది. అంటే ఔట్ రేట్ కొంటే మేము సేఫ్ అవుతాం. లేకపోతే లేదు. ఓహ్! ఇమేజ్ ఏమో వద్దని మీరనుకున్నారు. కాకుంటే ఫేస్ వాల్యూ చూస్తారు అక్కడ అక్కడ మార్కెటింగ్ కోసం. వాళ్ళు ఎలా మార్కెటింగ్ కొనాలి అనేది. అదే. హ్మ్. సో, ఔట్ రేట్ ఇది సినిమాకయిన బడ్జెట్ 12,00,000 మొత్తం. మొత్తం హ్మ్. ఆ సినిమా. ఇంక్లూడింగ్ ఆర్టిస్ట్ రెమ్యూనరేషన్ అన్నీ ఎవ్రీథింగ్ కలుపుకుంటే. ఫస్ట్ కాపీ. ఓకే. ఫస్ట్ కాపీ వచ్చిన ఇది 12,00,000. పబ్లిసిటీ పెద్దగా ఏముండదు అప్పుడు. అప్పట్లో ఇప్పుడు ఉన్నంత ప్రమోషన్స్‌కి ఉన్నంత హ్మ్. లేదప్పుడు. పబ్లిసిటీకి అంతా కూడా ఎంత అవుతుంది 20,00,000 20,000 అలాగే అవుతుంది. 25,000 అంతే. ఆ కాపీ వచ్చిన తర్వాత ఒక్కొక్క డిస్ట్రిబ్యూటర్‌కి చూసి అద్భుతం సినిమా అద్భుతం అని చెప్పేసి వెళ్ళిపోయేవారండి అందరూ. హ్మ్. ఒక్కళ్ళు కూడా తీసుకోవడానికి భయపడేవారు అందరూ. అంటే రిస్కు. సినిమా అద్భుతంగా ఉంది. ఆడడానికి ఛాన్స్ లేదన్న దీంతోటి వెళ్ళిపోయేవారు. అలా చూస్తూ ఉండగా లాస్ట్‌లో లక్ష్మీ ఫిలిమ్స్ హ్మ్. లింగమూర్తి గారు వాళ్ళందరూ చూసి మేము డిస్ట్రిబ్యూట్ చేస్తాం ఇది అని. కొన్ని ఏరియాలు ఒక ఏరియా ఈయన కొన్నారు. మన ఎంఎస్ రెడ్డి గారు నెల్లూరు. హ్మ్. ఆయనకి నచ్చింది. నచ్చి 25,000 ఎంతో నెల్లూరు. ఓకే. అది. అది ఆ ఏరియా కొన్నారాయన. ఆ ఔట్‌రేట్ కొనేసారు. లక్ష్మీ ఫిలిమ్స్ డిస్ట్రిబ్యూషన్. అండ్
బెంగుళూరు కర్ణాటక కేఆర్ ప్రభు అని ఆయన ఆయన అప్పటికే మరో చరిత్ర అలాంటి అవన్నీ కొన్నారు హిట్స్ మంచి. ఆయన మిగతా అన్ని ఓన్ రిలీజ్ కొన్ని మూడో ఏరియాలో 2 ఏరియాలో మా ఓన్ రిలీజ్ ఇది లక్ష్మీ ఫిల్మ్స్లో పెట్టి. బట్ ఏదైనా అయితే మాకు ప్రాబ్లమే. అలాగే రిలీజ్ చేస్తాను. రిలీజ్ చేసిన తర్వాత ఫస్ట్ ఒక 2-3 డేస్ పెద్దగా ఏం లేదు. దాని రిలీజ్ కూడా చూద్దామని మా నాన్నగారు విశ్వనాథ్ గారు హైదరాబాద్కి వచ్చారు. అప్పుడు చెన్నై నుంచి వచ్చి థియేటర్ అంతా చీకటిగా ఉంది టోటల్గా. అంతే కదా, వెలుగు నుంచి వెళ్ళంగానే లోపల చీకటిగా ఇది. విశ్వనాథ్ గారు నాగేశ్వరరావు జాగ్రత్త ఎవరన్నా కాలు తొక్కేస్తూ ఉంటారు అని. కాసేపు ఉన్న తర్వాత కడు తెస్తే మొత్తం గాలి అండి. 10 మంది ఉన్నారంట. ఇలాంటి వింతలు జరిగినాయి అప్పుడు. దాని తర్వాత డిసప్పాయింట్ అయ్యారు. అరే ఏంటి ఇది, ఇంత చాలా ఎక్స్పెక్ట్ చేసాం ఇదని. మెల్లిమెల్లిగా ఒక్కో చోట్ల నుంచి బాగానే ఉందండి, వస్తున్నారు జనం, అందరూ నచ్చుతుంది, అందరికీ నచ్చింది, ఇది నచ్చుతుంది ఇదని. అలా ఫస్ట్ వీక్కి పెద్ద రేంజ్కి వెళ్ళిపోయింది. ఫైర్ లాగా, వైల్డ్ ఫైర్ లాగా వెళ్ళిపోయింది. అలాగా స్ప్రెడ్ అయిపోయింది అది మౌటాక్. ఇంకా టిక్కెట్లకి అప్పటి నుంచి ఇంకా ప్రతి ఒక్కళ్ళు రికమెండేషన్స్. ఇది థియేటర్ వాళ్ళు గోల పెట్టేసేవారు, డిస్ట్రిబ్యూటర్స్ వాళ్ళు. ఎందుకంటే ఒకరికి ఇస్తే ఇంకోళ్ళకి ఇది గవర్నమెంట్ అఫీషియల్స్ వాళ్ళు ఇలాగా హై రికమెండేషన్స్ అన్ని టికెట్స్. ఒక దానికి చూసిన ఇది నేను ఏ సినిమాకి చూడలేదండి. ఎందుకంటే విలేజ్ల దగ్గర నుంచి బళ్ళల్లోనూ వీటిల్లోనూ ఎక్కడెక్కడో ముసలోళ్ళు సినిమా చూసి ఎన్నో సంవత్సరాలు అయిన వాళ్ళు అందరూ ఈ దీనికి ఈ సినిమాకి వచ్చి చూసి ఎన్నో సంవత్సరాల క్రితం మానేసిన వాళ్ళు అంట సినిమా చూడడం. అయినా మాకు లెటర్స్ వచ్చాయండి. లెటర్స్ వచ్చి ఇలాగా బళ్ళు కట్టుకొని వచ్చి మా నాన్నగారు వీళ్ళందరూ, తాతగారు వీళ్ళందరూ సినిమాలు చూసి ఎంతో కాలం అయింది, ఈ పాటలు ఈ సినిమాకి తీసుకెళ్ళమని. వెళ్ళిన తర్వాత వాళ్ళు మళ్ళీ చూసారు వాళ్ళు. ఇలాంటి ఫీడ్బ్యాక్స్ మాకు చాలా వచ్చాయండి మొత్తం. అందరూ ఎంతో ఇదిగా. ఇంకో విషయం ఏంటంటే, ఈ సినిమా ప్రివ్యూ వేస్తున్నప్పుడు ఒక ఆవిడ లేడీ, ఒక అది కొంచెం ఓల్డ్గా అనిపించింది నాకు అప్పుడు. ఒక లేడీ ప్రసాద్ ల్యాబ్లో అండి టాక్సీలో వచ్చి టాక్సీ వాడికి డబ్బులు ఇచ్చేసి వస్తుంటే నాన్నగారు చూసి సడన్గా అమ్మ సావిత్రి ఇదేని గబగబా వెళ్తే సావిత్రి గారండి ఆవిడ. నాగేశ్వరరావు అందరూ చెప్తున్నారండి, నేను అందుకనే వచ్చాను అమ్మా, నేను చెప్పుంటే నేను వచ్చి కారు తీసుకొచ్చేదును. మా నాన్నగారికి బాగా ఇష్టం ఆవిడ. ఇది ఎక్కడో ఫస్ట్ చూడలేదు, ఫ్రంట్లో ఎక్కడో కూర్చున్నారు, ఎవరు గుర్తుపట్టలేదు కూడా అండి. తర్వాత నాన్నగారు తీసుకెళ్ళి వెనకాల కూర్చోబెట్టి ఆవిడకి అయిపోయిన తర్వాత మా కారు ఇచ్చి పంపి ఇంట్లో, ఎందుకు నాగేశ్వరరావు మీకు ఇబ్బంది అని. అలాగా ఆవిడ చూసిన ఆఖరి సినిమా ఇదండి. దాని తర్వాత 3వ నెలకో 4వ నెలకో ఆవిడ ఎక్స్పైర్. అది ఇలాంటివి నేను చూశాను. నేను అప్పుడు మాది ఎంతండి 18 ఎంతో ఉంది అంతే, 16 to 18 కాలేజ్ అప్పుడే. అది నేను ఆవిడని చూడటం అదే సావిత్రి గారిని అదే ఫస్ట్ టైం, అదే లాస్ట్ టైం కూడా అంతే. మా నాన్నగారు అదే అంటారు, ఆవిడ అలా వచ్చేసారు, నేను కారు పంపుదానని చెప్పాను ఆవిడకి. ఆవిడ అబ్బాయి నాగేశ్వరరావు ఏమవుతుంది అది నేను చూడాలనిపించింది వచ్చేసాను నేను అని. అలాంటి ఇది. అండ్ సినిమా తర్వాత రిలీజ్ అయిన తర్వాత ఇప్పుడు మళ్ళీ ప్రస్తుతానికి వస్తే సినిమా సూపర్ హిట్ అయిపోయిన తర్వాత అవార్డ్స్, నేషనల్ అవార్డుకి పంపాం. బెస్ట్ ఈస్థెటిక్ వాల్యూస్తో ఉన్న మాస్ ఎంటర్టైనర్. అది మాస్ సినిమా అయిపోయిన తర్వాత అది క్లాసికల్ నుంచి అలాగా దానికి గోల్డ్ మెడల్. ఫస్ట్ తెలుగు మూవీకి అదే. దెన్ బెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్ కేవి మహాదేవన్ గారు. ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారికి ఫస్ట్ టైం నేషనల్ అవార్డ్. సింగర్ వాణి జయరామ్ గారికి 4 నేషనల్ అవార్డ్స్. అది కాకుండా ఇంకా ఎన్ని వేరియస్ అవార్డ్స్, ఇంకా ఫిలింఫేర్ అని, ఇలా కళాసాగర్ అక్కడ చెన్నైలో, అండ్ ఇలా చాలా చాలా సాంస్కృతిక అవార్డ్స్. అండ్ రష్యాలో రిలీజ్ అయినటువంటి రష్యన్ భాషలో డబ్బింగ్ అయింది.
ఉమ్. అది కొన్నాళ్ళు పోయాక అయింది అప్పుడు ఒకేసారి 5-6 సినిమాలు అయినాయి అనమాట ఓ పూర్ణోదయాల్లో. అవన్నీ పూర్ణోదయ పిక్చర్స్. పూర్ణోదయ ఓకే. అన్ని. పూర్ణోదయ పిక్చర్స్ అనగానే ఒక ఎక్స్‌పెరిమెంట్ అనేది ఉంటుంది. అంత అవును. ఈజీగా తీసుకుంటారా లేదా అనేది ఆ! అడుగెయ్యాలి అనుకుంటే రిస్క్ ఏమో అనేటువంటి. ఇప్పుడు మీరు 'సిరిసిరి మువ్వ' తీసుకున్నా, అంతే. 'తయారమ్మ బంగారయ్యన', హ్మ్. 'శంకరాభరణమైన', 'స్వాతి ముత్యం', 'సాగర సంగమం' అన్నీ ప్రతీదీ కూడా రిస్కే అండి అదే. అన్నీ అందులో ఒక డిఫరెంట్ టిపికల్ ఎలిమెంట్ ఏదో కనిపిస్తది. ఇప్పుడు ఆ! 'స్వాతి ముత్యం' కూడా కమల్ హాసన్ లాంటి గారిని ఆయన పెట్టుకోవడం ఏంటి? అసలు అదే. మీరు ఎన్నుకున్న ఆ నేపథ్యం ఏంటసలు? ప్రతీదీ ఎక్స్‌పెరిమెంటే అందులో. అన్ని ప్రతిదీ ఎక్స్‌పెరిమెంట్ అండి. నిజమే. హ్మ్. అన్ని అంటే అన్ని ప్రతిదీ నమ్మకం నాన్నగారికి, ఇది విశ్వనాథ్ గారి మీద నమ్మకం, హ్మ్. కథ మీద నమ్మకం, డైరెక్టర్స్ మీద వాళ్ళ కాంబినేషన్ ఈయన చిన్న చిన్న సజెషన్‌లు ఇచ్చేవారు. ఇది. అంటే ఏదైనా కూడా 4 వాల్స్ మధ్యలోనే ఉండేదండి. హ్మ్. ఈ డిస్కషన్స్ అన్నీ. షూటింగ్ స్పాట్‌లో అసలు ఇంటర్ఫియర్ అయ్యేవారే కాదు నాన్నగారు. ఓకే. ఎందుకంటే అక్కడ అవ్వకూడదు ఏదైనా ఉంటే 4 హ్మ్. వాల్స్‌లోనే. అయిపోయిన తర్వాత డైరెక్టర్ గారు ఆ సీన్ అలా చేస్తే బావుంటదేమో. ఇది క్లైమాక్స్ దగ్గర వచ్చేది ఎప్పుడు. హ్మ్. 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 డిస్కషన్స్ ఓకే. అందరికి. హ్మ్. ఇప్పుడు 'తాయారమ్మ బంగారయ్య' సినిమాలో హ్మ్. గెస్ట్ రోల్ చేసినటువంటి చిరంజీవి గారు, హ్మ్. ఆ తర్వాత 'స్వయం కృషిలో' చేశారు, ఆ! 'ఆపద్బాంధవుడులో' చేశారు, హీరోగా చేశారసలు. అండ్ హీరోగాను ఆయన చేసిన క్యారెక్టర్‌లు కూడా ఎలాగా చాలా డిఫరెంట్ రోల్స్. చాలా డిఫరెంట్. హ్మ్. ఒక చెప్పులు కుట్టుకునేవాడి క్యారెక్టర్ ఆయన అప్పటికే సుప్రీం హీరో. ఓ రేంజ్‌లో ఉన్నారు పెద్ద ఇంక. రేంజ్‌లో ఉన్నాయన. ఆయన ఇలా ఈ సబ్జెక్ట్ ఆయన ఫస్ట్ చేయగలడా? చేయగలడా కాదు. హ్మ్. ఆయన ఒప్పుకుంటాడా? హ్మ్. ఎందుకంటే ఆయన ఇమేజ్ ఏమో పెద్ద మాస్ ఇమేజ్. అవును. ఇది. చెప్దామా వద్దా అని కూడా డైలమాలో ఉన్నారు నాన్నగారు, ఇది విశ్వనాథ్ గారు. హ్మ్. ఇది. నాన్నగారు అన్నారు చెప్పి చూద్దాం సార్ ఆయనకి అసలు చెప్పి చూద్దాం. ఆయనకి ఇదైతే ఓకే లేకపోతే వేరే సబ్జెక్ట్‌కి వెళ్దాం అని. హ్మ్. చెప్పగానే నేను చేస్తాను అన్నారు ఆయన. అద్భుతమైన క్యారెక్టర్ అది నేను చేస్తాను హ్మ్. అని. అప్పటిదాకా ఆయన కాస్ట్యూమ్స్ ఇది అన్నీ ఓహ్! మొత్తం చాలా పెద్ద ఇది. ఎందుకంటే ఆయన ఒక షర్ట్ ఏసారంటే అది మొత్తం అందరూ స్టైల్ రిలీజ్ అయిన తర్వాత స్టేట్‌మెంట్. స్టైలు హ్మ్. ఇదే అభిమానులందరూ కుట్టించేసేవారు. అలాంటి ఆయన చాలా ప్లాట్‌ఫార్మ్‌లో ఉన్న షర్ట్‌లు అలాంటియన్నీ కొనమన్నారు. కాస్ట్యూమ్స్. హ్మ్. క్యారెక్టర్‌కి తగ్గట్టుగా. చెప్పులు కుట్టుకునే ఇది నేర్చుకున్నాడాయన. హ్మ్. ఒక చెప్పులు కుట్టేవాళ్ళని ఇంటికి పిలిపించుకొని నేర్చుకున్నాడు. అది అబ్జర్వ్ చేసేవాడు ఎలా కుడుతున్నాడు ఇదని. హుహు. అంత డెడికేటెడ్‌గా చేశాడండి ఆయన క్యారెక్టర్. హుహు. అందుకే ఆయనకి ఆ సినిమాలో ఫస్ట్ టైమ్ ఇది ఈ అవార్డు, నంది అవార్డు. ఉత్తమ నటుడిగా ఫస్ట్ టైమ్. ఆయన. చాలా అద్భుతంగా చేశాడు ఆ క్యారెక్టర్ ఆయన. ఎందుకంటే అప్పటిదాకా ఆయనకి అలాంటి క్యారెక్టర్ రాలేదు. అంటే హ్మ్. మాస్ ఇమేజ్ ఆయనకి. అవును. పెద్ద మాస్ ఇమేజ్ ఇది. ఫైట్స్ అవలీలగా చేసేసేవాడు ఆయన. ఇది డాన్స్ అందరికీ తెలిసింది అది టోటల్‌గా. ఇంత గొప్ప నటుడున్నాడా ఆయనలో హ్మ్. అని ఈ సినిమా ద్వారా 'స్వయం వచ్చింది. కృషితో'. 'స్వయం కృషి'. తర్వాత 'రుద్రవీణ' ఆయనది బాలచంద్ర గారిది. దాని తర్వాత మళ్ళీ 'ఆపద్బాంధవుడు.' హ్మ్. ఇయన్నీ ఆర్టిస్టుగా అన్ని వేరియేషన్స్ వేరియేషన్స్ ఉన్న చూపించారు. ఇది క్యారెక్టర్స్ అవును. ఆయన. హ్మ్. సో, ఆయన్ని గెస్ట్ రోల్‌లో చేసినప్పుడు మీరు చూసారు. ఆ హ్మ్. తర్వాత 2 సినిమాలు 'పూర్ణోదయా'లో చేసినప్పుడు హీరోగా చేసినప్పుడు చూసారు. ఆ తర్వాత ఆయనతో కలిసి 'మాస్టర్' అనే సినిమాలో మీరు యాక్ట్ కూడా ఆ! చేశారు కదా! ఆయన 'మన ఊరి పాండవులు' చూసిన తర్వాత మాది 100 డేస్ ఫంక్షన్ అయిందండి. హ్మ్. అప్పటికే ఫుల్ నాకు బాగా నచ్చేసింది ఆయన అంటే బాగా. ఈయన పెద్ద ఆర్టిస్ట్ అవుతారని నేను మా ఫ్రెండ్ ఇంకొక ఆయన ఉండేవారు స్కూల్‌లో. హ్మ్. పెద్ద పెద్ద కళ్ళు అది ఆంధ్రాకి వచ్చినప్పుడే చూసాం ఈ సినిమా. ఓకే. అంటే ప్రివ్యూస్ ఉండేయి అక్కడ మెడ్రాస్‌లో అది. ఆంధ్రాకి వచ్చినప్పుడు ఒకసారి చూసి మళ్ళీ చెన్నైలో రిలీజ్ అయిన తర్వాత. హ్మ్. అప్పుడు 2, 3 సార్లు చూసాం. సో, చిరంజీవి గారు రాంగానే నేనే తీసుకొచ్చి గబగబా కూర్చోబెట్టి అప్పుడు 100 డేస్ ఫంక్షన్‌కి. నాకు తెలిసి ఆయన ఫస్ట్ టైము ఈ 'మెమెంటో' కూడా ఆ సినిమాలోదే అందుకున్నట్టుందండి. హ్మ్. అది. ఓకే. ఆహ్, ఆ సినిమా 100 డేస్ దీంట్లోనే ఆయన హ్మ్. ఇది ఫస్ట్ 'మెమెంటో' అందుకున్నది అదే అని నాకు బాగా గుర్తది. ఓకే. అది. ఓకే. హ్మ్. హ్మ్. అక్కడి నుంచి ఆయనంటే తర్వాత అల్లు రామలింగ గారి వాళ్ళ ఫ్యామిలీ, మా ఫ్యామిలీ బాగా ఎక్స్‌టెండెడ్ ఫ్యామిలీలాగా ఉండేవాడు అందరం. ఓకే. ఇప్పటికి అదే ఇది. సో, మా సిస్టర్ ఆవిడ అక్క సురేఖ గారు. హ్మ్. ఆయన పెళ్లి చేసుకున్న తర్వాత ఆయన బాగా క్లోజ్ అయ్యారు మా అందరికి. ఓకే. ఇంకా నాకైతే వెల్ విషర్ టోటల్‌గా ఆయన. నా వెల్ విషర్ ఆయన. హ్మ్. ఏదొచ్చినా మంచైనా, చెడైనా ఆయన ఇది.
ఎంత నేను చూశాను, స్టార్టింగ్లో చూశాను, ఇప్పటికే చూస్తున్నాను. ఆయన రూపురేఖలు మారినాయేమో కానీ ఆయన స్వభావం ఏమాత్రం మారలేదు. అదే ఇది డౌన్ టు ఎర్త్ అనేది ఆయనతోటే చూశానండి. ఇప్పుడు అంటే ఇంత అభిమానులు లక్షల అమ్మాయి నన్ను ఒకసారి చూస్తే చాలు అది ఇది అని అనుకునే ఇది దీంట్లో ఆయన ఎలా ఉండాలి అసలు అలాగా అంటే తప్పుగా చెప్పండి, ఇప్పుడు వస్తున్న కొంతమంది ఉన్నారు ఇది వీళ్ళంతా ఒక సినిమాకి 2 సినిమాలకే తలెగరేస్తున్నారు ఇలాగా స్టార్డమ్ వచ్చింది స్టార్డమ్ వచ్చింది ఇదని. ఆయన ఎన్ని చూశారండి, హిట్స్ చూశారు, పెద్ద పెద్ద సూపర్ హిట్స్ చూశారు. ఒక తెలుగు ఇండస్ట్రీ ఇదే స్టామినానే మార్చేశారు ఆయన. ఆయన ఎలా ఉండాలి అసలు మామూలుగా అయితే. బట్ నేను ఫస్ట్ టైం అప్పుడు ఎలా చూసానో అలాగే ఉన్నదండి ఆయన. పలకరింపు కానీ ఇది కానీ అది ఆయన చూస్తే అంటే ఒక ఉడతా భక్తిగా చిన్న చిన్న సామాజిక ఇవన్నీ చేయడానికి ఇన్స్పిరేషన్ అండి మాలాంటి వాళ్ళందరికీ. అలా బ్లడ్ బ్యాంక్ పెట్టిన తర్వాత బ్లడ్ ఇవ్వడం అంతకుముందు ఎప్పుడు ఇవ్వలేదు నేను. ఆయన పిలిపించారు, వెంటనే ఇవ్వడం మొదలుపెట్టు. అప్పుడు ప్రతి 3 నెలలకి 2 నెలలకి ఒకసారి వెళ్ళి ఇచ్చేసాడు అనమాట. అలాగా ఎన్నో ఇట్లకి మోటివేషన్ ఇచ్చారు ఆయన. ఇన్స్పిరేషన్ ఆయన చాలా ఇటుకి. సో ఆయన తోటి మాది 3 సినిమాలు. 3 అంటే ఫస్ట్ తయారవ్వ గారే, ఇది స్వయం కృషి, ఆపద్ బాంధవుడు. ఆ సినిమాకి అయితే నేషనల్ అవార్డు వచ్చేసింది ఆయన, అనౌన్స్ చేయాలి ఇంకా లాస్ట్ మినిట్ లో ఒక చిన్న అక్కడ సౌత్ నార్త్ డిఫరెన్స్ ఇది కనిపించింది. అప్పుడు ఎక్కువ అండి, అప్పుడు ఇంకా ఎక్కువ. అప్పుడు సౌత్ అంటే వాళ్ళకి చాలా తీసి పారేసే ఇది ఇది ఆ టైంలో లాస్ట్ మినిట్ లో ఆయనకి లేకుండా చేశారు. ఇప్పుడు లేకపోతే ఫస్ట్ నేషనల్ అవార్డు తెలుగులో ఆయనకి అది. బట్ ఆయనకి ఆ అవార్డు ఇవ్వకపోయినా అందరం గుర్తింపు అది మిగతా ఇది అది ఎక్కడ పోతుంది, అది అందరి గుండెల్లోనూ ఉంటుంది అది నిజంగా. అదే ఇప్పుడు పూర్ణోదయ పిక్చర్స్ వెరీ ఫస్ట్ మూవీలో గెస్ట్ రోల్, లాస్ట్ మూవీలో కూడా తనే హీరోగా చేశారు. సెంటిమెంట్ బాగా కలిసి వచ్చినట్టుంది మీకు కదా. అదే మా నాన్నగారు కూడా దాని తర్వాత చేద్దాం అనుకున్నారు సినిమాలు, ట్రెండ్ మారడం ఇది మారడం అది కొంచెం మాకు డిసప్పాయింట్ చేస్తుంది. ఆపద్ బాంధవుడు కమర్షియల్ గా మాకు కమర్షియల్గా లాస్ లేదు, ఎందుకంటే మేము అమ్మేసాం. అమ్మినా మాకు రెగ్యులర్ బయ్యర్సే, వాళ్ళు కూడా పెద్దగా ఫీల్ అవ్వలేదు, ఎందుకంటే మా సినిమాల ద్వారా ఎంతో సంపాదించారు. పోయింది ఒక 10% టోటల్గా. సో అది కూడా తట్టుకోలేకపోయారు నాన్నగారు ఆ ఫెయిల్యూర్. సో దాంతో సినిమాలు మంచి చేద్దాం అయితే అలా 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 స్లో అయిపోయింది. ఇంకా ట్రెండ్ కూడా మారింది ఇక్కడ. సో మేము కూడా అలాగే మేము చేద్దాం అనుకున్నాం. ఈ ట్రెండ్కి చూసి మేము అన్ని రకాల సినిమాలు చేయలేము అప్పుడు. అంటే పూర్ణోదయ గొప్ప సినిమాలన్నీ చేసిన తర్వాత పక్కా కమర్షియల్ సినిమాలు చేస్తే ఎలా ఉంటుందో, ఇలాంటి డైలమా వీటితోటి అలాగా కాలం గడిచిపోయింది. 32 ఏళ్ళు గడిచిందండి ఆపద్ బాంధవుడు వచ్చిన తర్వాత. 92లో కదా రిలీజ్ అయింది. 92 ఇప్పటికి 32 ఏళ్ళు అవుతోంది. పూర్ణోదయ పిక్చర్స్ నుంచి సినిమా రాలేదు, ఆపద్ బాంధవుడే లాస్ట్ సినిమా అసలు. అదే ఇప్పుడు మళ్ళీ చేద్దామని ఉంది, కొంచెం టైం తీసుకునైనా మంచి సినిమా చేస్తామని. ఇది మా అమ్మాయి శ్రీజ తను చాలా ఇంట్రెస్ట్గా ఉంది, చేద్దామని. అది జరుగుతుందండి. ఒక పక్క మళ్ళీ ఇప్పుడు యాక్చువల్గా ఒక సినిమా చేయవలసింది, ఇప్పుడున్న పరిస్థితులు చూసి థియేటర్లో ఓటీటీలు థియేటర్లో ఈ వీటిల్లో ఆడియన్స్ రావడం తక్కువయ్యి ఇవన్నీ చూసి కొంచెం ఆగుదాం. థియేట్రికల్ అనేది ఎప్పటికీ శాశ్వతం ఉండదు. అది ఇంకా థియేటర్కి రారు ఇది అనేది ఉండదు. అని చిన్నప్పటి నుంచి చూస్తున్నాం. ఒక ఇది పైరసీ వచ్చినప్పుడు, వీడియో క్యాసెట్లు వచ్చినప్పుడు అలాగే అన్నారు, థియేటర్కి ఇంకెవరు వెళ్ళరని. టీవీలు వచ్చినప్పుడు అలాగే అన్నారు, సీరియల్స్ వచ్చేస్తాయి ఇంక సినిమా థియేటర్కి ఎవరు వెళ్ళరని. అలాగా పైరసీలు వచ్చినప్పుడు ఇలాగ ఎన్నో ఇట్లుగా అంటూనే ఉన్నారు, కానీ థియేటర్ బిగ్ స్క్రీన్ ఎప్పటికీ శాశ్వతం ఉంటుంది. ఇక్కడే కదా నేషనల్, ఇది మొత్తం ఆల్ ఓవర్ ది వరల్డ్, యుఎస్లోను ఇంటర్నెట్లో కూడా బిగినింగ్లో కొంచెం ఇది ఉన్నా మళ్ళీ ఎప్పటికీ అది శాశ్వతంగా కొన్ని థియేటర్లోనే చూడాలి కొన్ని సినిమాలు నిజంగా. అదే సో మళ్ళీ మంచిగా రోజులు వస్తాయి డెఫినెట్గా. ఇది ఇప్పుడు చిన్న హర్డిల్స్ అంతే థియేటర్ దీనికి
ఆడియన్స్ రాకపోవడం అనేది. బట్ ఎప్పటికైనా శాశ్వతంగా నిలిచేది థియేటరే. ఇప్పుడు పూర్ణోదయ పిక్చర్స్ అనగానే ఒక క్లాసిక్స్ నిర్మించింది. దాంతో పాటుగా తెలుగు సినీ చరిత్ర ఎంత కాలం ఉంటుందో అంతకాలం గొప్పగా చెప్పుకునేటువంటి చిత్రరాజం అంటారు. శంకరాభరణం దగ్గర నుంచి సిరిసిరి మువ్వ, సాగర సంగమం, స్వాతి ముత్యం, వాట్ నాట్ ప్రతిదీ ఒక అద్భుత కళాఖండం. అవన్నీ చేసిన తర్వాత ఆ బ్యానర్ నుంచి, ఆ ప్రొడక్షన్ హౌస్ నుంచి వేరే సినిమాలు తీయాలంటే అది ఎక్స్పెరిమెంటా? లేకుంటే భయమా? ఈ కాలానికి తగ్గట్టుగా మౌల్డ్ చేసుకోలేకపోయారా? ఎలా అనిపించింది పూర్ణోదయ పిక్చర్స్? మీరన్నట్టు అన్నీ ఉన్నాయి దాంట్లో. ప్రతిదీ ఉంది. ఓకే. ఎందుకంటే చేయొచ్చా? అంటే అలాంటి క్లాసికల్స్ చేసి మళ్ళీ కమర్షియల్ చేయొచ్చా? ఇప్పుడు ఈ కాలంలో వాళ్ళకి నచ్చుద్దా? మనం చేసిన సక్సెస్ అవ్వకపోతే ఎలా ఉంటది? ఇయన్నీ కన్‌ఫ్యూషన్స్ ఉన్నాయండి. నాకు మీరన్న అన్నీ ఉన్నాయి దాంట్లో. కన్‌ఫ్యూషన్స్. అది కూడా ఓ భయం ఉంది. బట్ ఏదైనా మంచి సినిమా చెయ్యాలి అన్న ఇది ఉంది. క్లాసికలే కాకపోయినా ఒక మంచి కమర్షియల్ ఇది కాకుండా మంచి సబ్జెక్ట్ తోటి ఉన్న సినిమాలు ఈ మధ్యకాలంలో చాలా మంచి మంచి సినిమాలు వచ్చినాయి ఇవన్నీ. సో శేఖర్ కమల్ గారు ఇలాంటి వాళ్ళందరూ గొప్ప సినిమాలు చేశారు. మన నాగి ఆయన ఎంత గొప్పగా చేశాడు. నాగశ్విన్ మహానటి చూశాక ఆయనతోటి ఎప్పటికైనా సినిమా చేయాలి అని అనే ఇది. ఎందుకంటే అందరినీ మెప్పించింది. ఆ పాతకాలం వాళ్ళ దగ్గర నుంచి ఇప్పుడు దగ్గర నుంచి అలాగే ఆయన చేసిన ఇది ఎవడే సుబ్రహ్మణ్యం అది ఇప్పుడు మొన్నేమో ఇది ఎంత గొప్పగా చేశాడు కల్కి. ఆయన అన్ని వర్గాల్ని మెప్పించాడు ఆయన ఇది. సో అలాంటి డైరెక్టర్లు ఇలాంటి వాడు దొరికితే డెఫినెట్గా ఎప్పటికైనా మంచి సినిమా చేయొచ్చని చెయ్యాలని ఉంది. అయితే నాన్నగారిది ఒక ఇంటర్వ్యూ చూసాను నేను. ఆ టైంలోనే ఆపద్ బాంధవుడు తర్వాత మళ్ళీ ఎందుకు సినిమాలు తీయట్లేదు పూర్ణోదయ పిక్చర్స్ అన్నప్పుడు ఆయన అన్నమాట, ఇప్పుడున్నటువంటి ఈ కాంపిటీషన్‌లో కమర్షియల్ మూవీస్ అంటే ప్రొడక్షన్ కాస్ట్ విపరీతంగా పెరిగిపోయింది. దీనికి తోడు డిస్ట్రిబ్యూషన్ అనేది ఎలా చేసుకోవచ్చు అనేది, పైరసీ అనేది చాలా ఎక్కువ ఉంది కాబట్టి ఆలోచించాల్సిన పరిస్థితి ఏర్పడింది అనేది. సో ప్రొడక్షన్ కాస్ట్ గురించి 30 ఏళ్ల క్రితమే ఆయన అంతలా ఆలోచించాడంటే ఇప్పటికి ఎలా ఉంది పరిస్థితి? ఇప్పటికి కొన్ని వందల రెట్లు పెరిగిపోయిందండి. అప్పుడు లక్షల్లోనూ 5 కోట్లు 10 కోట్లు 15 కోట్లు అంతే మ్యాక్సిమం. ఇప్పుడు 100 కోట్లు 200 కోట్లు 400 కోట్లు ఇలాగా. అంటే దానికి తగ్గట్టుగా బిజినెస్లు ప్లాన్ చేస్తున్నారు ఆ పెద్ద ప్రొడక్షన్స్ ఇవన్నీ ఇది. కానీ ప్రతి సినిమా చిన్న చిన్న హీరోలు వీళ్ళు కూడా బడ్జెట్ పెంచేస్తున్నారు. అది వర్కౌట్ అవ్వట్లేదు వాళ్ళకి. ఒక్క సినిమా హిట్ అయి 4 ఫ్లాప్ అయిన వాళ్ళు కూడా అదే డిమాండ్లో ఉంటున్నారు. ఆ హిట్టే మాట్లాడుకుంటూ ఉంటున్నారు. అవి చాలా తప్పండి. అవన్నీ అలాంటి ఇది మారాలి. ఇది నిజంగా ఒక ఓపెనింగ్ వచ్చే హీరో ఎవరున్నా వాళ్ళకి ఓకే అండి, ఎంతవరకు బాగా చేయొచ్చు. ఓపెనింగ్ రాదు, ఒక 10-20 మంది ఉంటారు, వాళ్ళు కూడా డిమాండ్ చేస్తున్నారంటే అది చాలా తప్పు అండి. అది చాలా చాలా తప్పు. అది ఓపెనింగ్ ఉండి మంచి క్రేజ్ ఉండి ఆ హీరో తోటి ఒక 10 టికెట్లు దిగుతాయి, ఒక ఫుల్ అవుతుంది అన్న దీంతో ఉంటే వాళ్ళకి కొంచెం వరకు మనం వెళ్ళొచ్చు. ఇది ఏమి లేని వాళ్ళు అదే ఆశ్చర్యంగా ఉంది. అదే ఎవరు తీసుకొచ్చిన మార్పు అంటారు? ఇది ఎలా వచ్చింది ఇంత మార్పు? ఇది అంటే ఎలా వచ్చిందని కూడా ఎవరికీ తెలీదు అసలు టోటల్‌గా. ఎందుకంటే కొత్త వాళ్ళు కూడా ఎంటర్ అవుతున్నారు. ఇది వాళ్ళకి అవగాహన లేదు టోటల్‌గా సినిమా దీంట్లో కొంతమంది. ఇది వచ్చి మళ్ళీ వెళ్ళిపోతున్నారు 4, 5 సినిమాలు చేసి. బాగా ఎన్ఆర్ఐ దీంట్లో కొంచెం సంపాదించి వచ్చి తీసుకెళ్ళిపోయారు. అలాగే వచ్చి పెద్ద ఇదైనోళ్ళు ఎంతోమంది ఉన్నారు. మైత్రి వాళ్ళు వీళ్ళందరూ గొప్ప సినిమాలు చేస్తూ మంచి సినిమాలు చేస్తూ, మైత్రి కానీ మన పీపుల్ మీడియా కానీ ఇవన్నీ కూడా. కొంతమంది అవగాహన లేకుండా వచ్చేసి 2-3 సినిమాలు చేసి హీరో ఎంత అడిగితే అంత ఇచ్చేసి పెంచేసి వెళ్ళిపోయేవాళ్ళు. అలాంటి వాళ్ళ వల్ల కూడా కొంచెం డ్యామేజ్ అయింది ఫీల్డ్. కొత్తగా వచ్చిన వాళ్ళు అంటే పాత తరం వాళ్ళు ఇప్పటికీ ఎంతో గొప్పగా చేస్తున్నారు కదా. అరవింద్ గారు, మన అశ్విని దత్ గారు, వాళ్ళ అమ్మాయిలు మన స్వప్న దత్, ప్రియాంక వీళ్ళందరూ ఎంత గొప్పగా చేస్తున్నారు వాళ్ళందరూ. అలాగే చిరంజీవి గారి అమ్మాయి, నాగబాబు గారి అమ్మాయి మనం చేసింది చాలా బాగా చేస్తుంది తను, కమిటీ కుర్రవాళ్ళని. అది అందరూ కూడా కొత్త తరం వస్తుంది. వాళ్ళందరూ కూడా నిలబడితే వాళ్ళకి అవగాహన ఉంది ముందు నుంచి సినిమాల్లో ఉండి ఎప్పటి నుంచో
చూస్తున్నారు. ఇప్పుడు వీళ్ళు పిల్లలైతే చూస్తున్నారు చిన్నప్పటి నుంచి, వాళ్ళకి తెలుసు సాధక బాధకాలు. ఇదే అరవింద్ గారు లాంటి వాళ్ళు ఇదంటే సీనియర్ మోస్ట్, వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఎవరైనా సజెషన్స్ అడిగి చెయ్యొచ్చా ఇదని. ఇప్పుడు బన్నీ వాసు వీళ్ళందరూ చాలా మంచి మంచి సినిమాలు చేస్తున్నారు, వీళ్ళందరూ యంగ్స్టర్స్ వీళ్ళందరూ వీడు. సో కొంతమంది ఇలా వచ్చి కొంచెం డిస్టర్బ్ చేస్తారు అని నాకు అనిపిస్తుంది. అంటే అవగాహన లేకుండా వచ్చేసి సినిమా చేసేసి ఇది ఒక గ్లామర్ ఫీల్డ్. ఇది ఒకటికి కొన్ని 100 కోట్లు ఉన్న రాని గుర్తింపు ఒక సినిమాతో వస్తుంది, ఎందుకంటే గ్లామర్ ఇది టోటల్గా. సో దానివల్ల కొంతమంది ఎంటర్ అవుతున్నారు, అంటే ఇది నా ఒపీనియన్, అవుతున్నారేమో. అది వాళ్ళ గుర్తింపు కోసం డబ్బులు పోయినా పర్లేదు, కొంత 100 కోట్లు పోయినా పర్లేదు, కూడా గుర్తింపు వస్తుంది ఇదని అనుకున్న వచ్చే వాళ్ళ వల్లనే స్పైర్ అవుతుందేమో అని నాకు అనిపిస్తుంది. అలాంటి వాళ్ళు కొంతమంది. ఇప్పుడు కొత్త తరం తీస్తున్నటువంటి సినిమాలు, యంగ్ జనరేషన్ వచ్చిన తర్వాత వచ్చినటువంటి సినిమాల్ని మీలాంటి ప్రొడక్షన్ హౌసెస్ సైలెంట్ గా అబ్జర్వ్ చేస్తున్నాయా, సైలెంట్ గా సైడ్ లైన్ అయిపోతున్నాయా? లేదు అబ్జర్వ్ చేస్తున్నాను డెఫినెట్ గా. ఇప్పుడు మా అమ్మాయి ఉందంటే మా అమ్మాయి స్వప్న దత్ ఇచ్చిన ఎంకరేజ్మెంట్, తనేమో ట్రైన్అప్ చేసింది. అదే మన ఇది కుమారి శ్రీమతి, ఆ సినిమాకి ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ గా చేసింది, తను లైన్ ప్రొడ్యూసర్ గా. తను అదంతా ట్రైన్అప్. ఆ అమ్మాయి ఎంతో బాగా చక్కగా ఇది ఏది కావాలన్నా నేను స్వప్నకని అడుగుతూ ఉంటాను, ఇది అలాగా అంతలాగా నేర్చుకుంది. వాళ్ళందరూ చాలా జెన్యూన్ గా చిన్నప్పటి నుంచి చూస్తున్నారు కదా, వాళ్ళు ఫీల్డ్ చూసారు, వాళ్ళ ఫాదర్ ఇవన్నీ చేసి వాళ్ళు ఓన్గా ఇప్పుడు వచ్చి ఎంత గొప్ప సినిమాలు చేస్తారండి. అవును. అందులోనూ ఈ యంగ్ జనరేషన్ అనుకున్నప్పుడు గతంలో ప్రొడ్యూసర్స్ గా చేసి వాళ్ళ ఫాదర్స్ కావచ్చు, వాళ్ళ గ్రాండ్ ఫాదర్స్ ఉన్నప్పుడు ఇప్పుడు వస్తున్న వాళ్ళంతా అమ్మాయిలు అయి ఉన్నారు కదా. అందులో మీ పాప శ్రీజ కూడా ఉంది, ఇప్పుడు అశ్విని దత్ గారు 2 పిల్లలు ఉన్నారు, నాగబాబు ఉన్నారు, చిరంజీవి గారు అమ్మాయి సుస్మిత. సో ఆడపిల్లలు ఎక్కువ వస్తున్నారు. గతంలో ఆడపిల్లలు సినిమాల్లోకి రావడం అంటే చాలా ప్లాంట్ గా చేస్తున్నారు ఆడపిల్లలు. నేను కూడా అబ్జర్వ్ చేశాను, వాళ్ళు మొత్తం ప్రీ వర్క్ బాగా చేసుకుంటున్నారు, వాళ్ళు ప్రీ ప్లాన్డ్ ఎన్ని ఎలా చేస్తే బాగుంటుంది ఇదన్నీ. అంటే డెడికేషన్ ఎక్కువ ఉండి. ఇప్పుడు మాలాంటి వాళ్ళు ఉందంటే మేము ఇది కాసేపు చూసుకుంటాం, మళ్ళీ వేరే దీనికి వెళ్తాం, బిజినెస్ అని అలాగా. వాళ్ళు ఒక దాని మీద కాన్సన్ట్రేట్ చేస్తే దాని మీదే ఉంటున్నారు. నేను చూసేవాడిని, ఎవరు స్వప్న వీళ్ళందరూ ఇంకా స్టూడియోలోనే ఉండేవారండి అంత. ఎందుకంటే రాజమౌళి గారి ఫ్యామిలీ వాళ్ళు మొత్తం ఫ్యామిలీ అంతా మొత్తం ఎంత డెడికేటెడ్గా చేస్తారండి వాళ్ళందరూ. పిల్లల దగ్గర నుంచి కార్తికేయ, మళ్ళీ వాళ్ళ ఆవిడ మన రాజమౌళి గారు మిస్సెస్ రాజమౌళి గారు, మన కీరవాణి గారు మిస్సెస్, వీళ్ళందరూ అసలు అక్కడే సెట్లోనే ఉండి అక్కడే స్టే చేస్తూ, అది ఫస్ట్ ఎర్లీ మార్నింగ్ వెళ్ళిపోయి డెడికేటెడ్గా ఇది. అలాంటి వాళ్ళు అందరూ ఉంటే ఇండస్ట్రీ ఎప్పటికీ బాగుంటుందండి. అది ఇంతగా డెడికేటెడ్గా చేస్తూ ఇది వాళ్ళ ఫ్యామిలీని అంతని నేను చూశానండి ఎన్నోసార్లు. ఎంత ఇదిగా షూటింగ్ ఇది అంటే మిగతా టైంలో వాళ్ళందరూ ఫ్యామిలీతోటే కలిసి ఉంటారు, ఫ్యామిలీ అంతా కలిసి సరదాగా ఎంజాయ్ చేస్తూ ఉంటారు. కానీ షూటింగ్ అనేది వచ్చేటప్పటికి కరెక్ట్గా ప్రొఫెషనల్ దీంట్లో ఉంటారు. సో ఇప్పుడు మనం చిరంజీవి గారి గురించి ఇవన్నీ యంగ్ జనరేషన్ తీసుకొస్తున్నటువంటి సినిమాల గురించి మాట్లాడుకున్నప్పుడు, గతంలోనే చిరంజీవి గారికి రావాల్సినటువంటి ఆపద్ బాంధవుడికి రావాల్సినటువంటి జాతీయ ఉత్తమ నటుడి పురస్కారం అప్పుడు మిస్ అయిపోయింది. బట్ మళ్ళీ ఇన్నేళ్ల తర్వాత అదే ఫ్యామిలీ అల్లు అర్జున్ కి రావడం, ఆ తర్వాత ఇప్పుడు వస్తున్నటువంటి సినిమాలు కూడా RRR చూస్తే ఆస్కార్ కి వెళ్ళింది, ఆస్కార్ కొట్టింది. బట్ పూర్ణోదయ పిక్చర్స్ కి సంబంధించి స్వాతి ముత్యం కూడా ఆ కాలంలో వెళ్ళింది కదా ఆస్కార్. ఫస్ట్ తెలుగులోంచి నామినేట్ అయిన సినిమా అంటే అప్పట్లో అది ఫారెన్ ఫిల్మ్ కేటగిరీ అన్నమాట, దాంట్లో వెళ్ళింది అనమాట. దానికి ఒకటే ఎలిజిబుల్. అప్పట్లో ఎలాగంటే అక్కడ రిలీజ్ అయ్యి ఉండాలి సినిమా, కొన్ని కంట్రీస్లో రిలీజ్ అయ్యి ఉంటే. ఇది ఫారిన్ కంట్రీస్లో రిలీజ్ అయిన ఫస్ట్ తెలుగు సినిమా మంది అమెరికాలో రిలీజ్ అయిన ఫస్ట్ తెలుగు సినిమా శంకరాభరణం 35mm. అంతకుముందు అంతా ఈ 16mm వీటిల్లో ఒక బ్యాంకెట్ హాల్ తీసుకుని తెలుగు అసోసియేషన్స్ వాళ్ళందరూ సండేస్ అలా వేసుకునేవారు, ఇక్కడ నుంచి తెప్పించుకుని. ఫస్ట్ 35mm టికెట్ తోటి వెళ్ళిన సినిమా శంకరాభరణం. అక్కడ పెద్ద సక్సెస్ అది అప్పట్లో ఇది. సో దాని తర్వాత మళ్ళీ తెలుగు సినిమాలు అక్కడ రిలీజ్ లేవు, అక్కడ ఎక్కువ
రిలీజ్ అయ్యి ఉంటే మామూలు కేటగిరీలో నార్మల్ కేటగిరీలో వచ్చేస్తుంది అది. ఇది ఫారిన్ ఫిల్మ్ కేటగిరీలోనే ఇది రిలీజ్ ఇది అయింది, నామినేట్ అయింది. ఇండియాలోంచి నామినేట్ అయిన ఒకే ఒక సినిమా, అది తెలుగులోంచి, స్వాతిముత్యం. ఫస్ట్ టైం. సరే, దానికి సర్టిఫికెట్ ఇవన్నీ వచ్చినాయి, మొత్తం అప్రిసియేషన్ సర్టిఫికెట్ ఇవన్నీ కూడా. అప్పట్లో ఈ సినిమా నేషనల్ అవార్డు కానీ, మళ్ళీ కమల్ హాసన్కి దాంట్లో అనుకున్నారు, ఎక్స్పెక్ట్ చేసాం నేషనల్ అవార్డు గారికి, ఆయనకి రాలేదు, మిస్ అయింది అది. అలాగే ఇంకా ఆస్కార్ ఆ సినిమా ఒకటే వచ్చింది మాకు అప్పుడు తెలుగులోంచి. మన బాహుబలి కాదు, ఇది RRR ఇది అయ్యేదాకా ఆస్కార్కి మరి ఏ సినిమా కూడా నామినేట్ అవ్వలేదు తెలుగులోంచి. ఇప్పుడు ఓన్లీ సినిమా అప్పుడు, దానికి ముందు బిఫోర్ RRR స్వాతిముత్యం నామినేట్ అయిన తెలుగు సినిమా. సో ఒక్కొక్క సినిమా ఒక్కొక్క ఆణిముత్యం అని చెప్తారు కదా, అలాంటి ఒక క్లాసిక్ మూవీస్ ఇన్ని తీసినప్పుడు ఒక బ్లాక్ బస్టర్ మూవీ, ఒక కమర్షియల్ మూవీ, ఈ కేటగిరీలన్నీ డిఫరెంట్ గా ఉంటాయి. సో పూర్ణోదయ పిక్చర్స్ అనగానే కనిపించేది, వినిపించేది, మాట్లాడుకునేది అంతా క్లాసిక్ మూవీస్ గురించే మాట్లాడుకుంటుంటారు. ఇందులో అన్నిట్లలో ఒక తాయారమ్మ బంగారయ్య వెరీ ఫస్ట్ మూవీని పక్కన పెట్టి, ఆ తర్వాత ఆపద్ బాంధవుని పక్కన పెడితే పూర్ణోదయ పిక్చర్స్ లో 10 సినిమాలు వచ్చాయి. 10కి 10 ఎస్ తో స్టార్ట్ అయిపోయాయి. అవును. ఏంటా సెంటిమెంట్ అసలు ఏమన్నా ఉండేది నాన్నగారికి? నాన్నగారు అనేవారు, మనకి అది కలిసి వచ్చింది సిరిసిరి మూవా, తాయారమ్మ బగరికి ఇది, బట్ శంకరాభరణం రాగం పేరు అనమాట. అవును. అది చెప్పగానే అది కూడా బాగుంది. నెక్స్ట్ సీతాకు చిలక, తమిళ్లో అలైగల్ ఓయుదులై. ముందు ఈ సినిమాకి సాగర సంగమం అనే పేరు అనుకున్నారు సీతాకు చిలకకి. ఓకే. ఎందుకంటే ఎండింగ్ క్లైమాక్స్ ట్రాజిడీ క్లైమాక్స్, సముద్రంలో కలిసిపోయి ఇద్దరు ప్రేమికులు. సో అది ఇది అనమాట. తర్వాత అది హ్యాపీ ఎండింగ్ చేయించారు, నాన్నగారే పట్టుబట్టి చేయించారు. అది ట్రాజడీ వద్దు అని చెప్పి భారతీ రాజా గారు కోపం కూడా వచ్చింది అప్పుడు బిగినింగ్ లో. వస్తే మొత్తం నాన్నగారు అన్నారు, ఓకే మన టీం అందరూ ఒపీనియన్ తీసుకుందాం, ఎందుకంటే ఆ డైరెక్షన్ డిపార్ట్మెంట్ వీళ్ళందరూ ఇది ఉన్నారు. అంటే తమిళ వాళ్ళు అందరూ ఉన్నారు. తమిళ వాళ్ళు ఎవరు, మణివన్నన్, ఆయన అది మనోబాల, మనోజ్ కుమార్ అని అందరూ పెద్ద డైరెక్టర్లు అయ్యారు. తర్వాత వాళ్ళందరూ కూడా హ్యాపీ ఎండింగ్ ఉండాలని సీక్రెట్ ఓటింగ్. భారతీయ కోపం వచ్చింది, సరే ఇష్టం చేసేద్దాం అన్నారు అని జస్ట్ ఒక 1 డే రీషూట్ చేశారు అంతే, హ్యాపీ ఎండింగ్ చేస్తారు. సో ముందు షూటింగ్ కూడా అయిపోయింది. ఇది చేస్తారు. ఆ టైటిల్ అప్పుడు దానికేమో సాగర సంగమం బాగుండదని సీతాకోక చిలక అని నాన్నగారు సజెస్ట్ చేశారు. ఓకే అనుకున్నారు. ఇది నెక్స్ట్ సాగర సంగమం సినిమా చెప్పగానే నాన్నగారు చెప్పారు అనమాట, ఇలాగే సాగర సంగమం అని అనుకున్నాం, ఇదంటే దీనికి బాగుంటుంది నాగేశ్వరరావు పెట్టేద్దాం అన్నారు. అలాగా అది అయిపోయింది. ఇది దాని తర్వాత సితార వంశీ, అది స్వాతిముత్యం, దాని తర్వాత స్వాతిముత్యం, మీ సినిమా స్వరకల్పన, ఇవన్నీ ఎస్లో వచ్చినాయి. ఆఖరి సినిమా ఏతో వచ్చింది. అంటే మీరు అన్నట్టు ఫస్ట్ ఏ, ఇది టీ, తర్వాత ఏ, అవి 2 మాత్రం తప్ప మీరు అన్ని ఎస్. సో అలా కలిసి వచ్చింది. శ్రీరామ్ గారు ఎస్, ఆ తర్వాత మీ పాప శ్రీజ ఎస్, అలా ఉందా? అదేం లేదు, మా వైఫ్ పేరు శ్రీలక్ష్మి. ఓకే, అందరూ ఎస్. సో ఆ సెంటిమెంట్ అయితే బాగానే కలిసి వచ్చింది. ఎస్ సెంటిమెంట్, ఎస్ అంటే సక్సెస్ అనేది ఉందా? ఎస్ అది కూడా అనిపిస్తూ ఉంటుంది. అది అన్నారు కూడా. మీరు అన్నారు ఇందాక మా క్లాసికల్ మూవీస్, ఇది ఆర్ట్ ఫిల్మ్స్ లాంటివన్నీ. చిరంజీవి గారు ఒకప్పుడు పూర్ణోదయ గురించి చెప్తూ, మామూలుగా కమర్షియల్ సినిమాస్ ఉంటాయి, ఆర్ట్ సినిమాలు ఉంటాయి, క్లాసిక్ సినిమాలు ఉంటాయి. పూర్ణోదయ వాళ్ళు తీసినవన్నీ హార్ట్ సినిమాస్ అన్నారు. హార్ట్ఫుల్ సినిమాస్, హార్ట్ సినిమాస్, మనసుని టచ్ చేస్తూ ఉంటుంది, మనసులో ఉండిపోతుంది ఎప్పటికీ అని ఆయన గొప్ప. అప్పటి నుంచి అందరూ అది హార్ట్ మూవీస్ అనేవారు. ఇది సో ఇప్పుడు నాన్నగారు సినిమాలు తీసినప్పుడు అందులో అన్నిట్లలో కూడా కేవి మహదేవన్ గారు ఉన్నారు మ్యూజిక్ డైరెక్టర్ గా. ఆ తర్వాత ఇళయరాజా గారు వచ్చారు, ఆ తర్వాత కీరవాణి గారు వచ్చారు. సో ప్రతి ఒక్కరికి పేరు వచ్చింది. ఎంత పేరు నాన్నగారి సినిమాలతో వచ్చిందో, అందరికి అవార్డ్స్. మళ్ళీ మీకు ఇళయరాజా గారు
ఫస్ట్ తెలుగు సినిమా ఇదే సీతాకోకచిలక. ఉమ్, అంతకుముందు చేశారు కొత్త జీవితాలని ఇది. కొత్త జీవితాల్లో తమిళ్ పాటలు అన్నీ పెట్టేశారు. ఓకే. సీతాకోకచిలకలో మళ్ళీ రికార్డ్ చేసాం తమిళ్ ట్యూన్స్ అన్ని. 2 పాటలు వేరే 'సాగర సంగమం' అనే పాట, ఉమ్, ఇంకో పాట, 2 పాటలు వేరే పాటలు. ఫస్ట్ ఆయన తెలుగు సినిమా చేసింది ఇదే. ఉమ్, 'సీతాకోకచిలకే' వస్తది. అలాగే ఇళయరాజా గారికి ఫస్ట్ టైమ్ నేషనల్ అవార్డ్ వచ్చింది 'సాగర సంగమం'. ఉమ్. అప్పటికే ఆయన 100 సినిమాల పైన తమిళ్లో చేశారు. బట్ ఆయనకి నేషనల్ అవార్డు ఈ ఈ సినిమా సినిమాతోటి వచ్చింది. సో, 'సీతాకోకచిలక' తర్వాత 'సితార', ఇది 'సాగర సంగమం'. విశ్వనాథ్ గారు అప్పటిదాకా కేవి మహాదేవన్ గారితోటి. నాన్నగారు అన్నారు ఒక చేంజ్‌కి ఏంటి ఈయన చాలా బాగా చేస్తారు. రికార్డింగ్ అది కూడా చాలా బాగుంటది. అంటే ఇళయరాజా గురించి తెలియనోళ్ళకి ఎవరికుంది. అప్పటికే 100 సినిమాలు చేసేసారు ఆయన. అవును. అని విశ్వనాథ్ గారు ఓకే అన్నారు చేద్దాం. అలాగా 'సాగర సంగమం' ఉమ్, అద్భుతమైన రికార్డింగ్ ఇచ్చారు ఆయన. సాంగ్స్ ఇది వాళ్ళిద్దరు కాంబినేషన్‌లోను చాలా అద్భుతమైన ట్యూన్స్ అని. అలాగే 'స్వాతి ముత్యం' దానికి ఏదో చెప్తాను 'స్వాతి ముత్యంలో' రికార్డింగు ఉమ్, అంత గొప్పగా చేశారు ఆయన రికార్డింగ్. దీంట్లో ప్రతి విశ్వనాథ్ గారికి ఆయన 3 సినిమాలు చేశారు ఓకే. ఇళయరాజా గారు. ఉమ్, 'సాగర సంగమం', 'స్వాతి ముత్యం' మా బ్యానర్‌లో. మళ్ళీ ఇంకోటేమో 'శుభ సంకల్పం' ఉమ్, అది ఎస్‌పి బాలసుబ్రహ్మణ్యం గారు ప్రొడ్యూసింగ్ అది. 'శుభ సంకల్పం' యెస్ 'శుభ సంకల్పం' అండి అది. 3 సినిమాలు ఆయనయి విశ్వనాథ్ గారు ఉమ్. ఇచ్చేసినయి. 3 సక్సెస్‌ఫుల్ అయినయి ఇది. Yeah. అలాగే వంశీ గారు తోటి 'సితార' ఫస్ట్. వంశీ గారికి 'సితార' తోటి ఇళయరాజా గారు కంటిన్యూ అయిపోయారు ఇంక. ఉమ్, ఆయనకి ఇళయరాజా గారికి బాగా కనెక్ట్ కనెక్ట్ అయిపోయారు. అయిపోయారు. ఎవరు వంశీ గారు. వాళ్ళిద్దరికీ బాగా ట్యూన్ అయింది. ఇంకా అక్కడి నుంచి వాళ్ళిద్దరు ప్రయాణం మొదలైంది అలాగా. ఉమ్, ఒక్కొక్క ఇది ఒక్కొక్కటి నుంచి సబ్ ఇది అలా టోటల్‌గా. మొత్తం అలాగే బాలసుబ్రహ్మణ్యం గారికి సెకండ్ టైమ్ నేషనల్ అవార్డు ఉమ్, 'సాగర సంగమం' సినిమాలో. నేషనల్ అవార్డ్స్ సింగర్స్ ఆల్మోస్ట్ అందరికీ వచ్చినాయండి. 'సాగర సంగమంలో' బాలసుబ్రహ్మణ్యం గారికి, 'సితార' ఈవిడికి ఎస్ జానకి గారికి ఉమ్, మూడోసారో నాలుగోసారో ఆవిడకి అవార్డు నేషనల్ అవార్డు. పి సుశీల గారికి 'సిరిసిరిమువ్వ', ఉమ్, వాణి జయరాం గారికి 'శంకరాభరణం'. ఉమ్, ఇన్ని నేషనల్ అవార్డ్స్ బాలసుబ్రహ్మణ్యం గారు అందరికి కలిపి నేషనల్ అవార్డ్స్. అది కాకుండా ఎడిటర్స్‌కి నేషనల్ అవార్డ్స్. ఉమ్, అది శంకరాభరణం కాదు 'సితార' ఎడిటర్ ఆయనకి నేషనల్ అవార్డు వచ్చింది పూర్ణోదయలో. ఓకే. బాబురావు గారని ఆయనకి 'సిరిసిరిమువ్వలో' బెస్ట్ ఎడిటర్‌గా. ఇది ఈ నేషనల్ అవార్డ్స్ ఒకే బ్యానర్‌కి ఇన్ని రావడం అనేది ఓన్లీ ఈ బ్యానరే అండి. పూర్ణోదయ ఆ! పిక్చర్స్. మూవీస్‌కి కానీ, టెక్నీషియన్స్‌కి కానీ వీళ్ళందరికీ అవార్డ్స్ రావడం. హ్మ్. సో ఇన్ని సినిమాలు తీసిన తర్వాత ఎక్కడైనా ఏదైనా ఒక చిన్న వెళ్తి అయ్యో ఇది చేయలేకపోయామే అనేది ఏమన్నా అనిపించిందా ఎప్పుడన్నా? మా నాన్నగారికి ఉందా? ఉండేదండి అది. ఉమ్, సీతారామయ్య గారి మనవరాలు చూసిన తర్వాత అబ్బా! చాలా గొప్పగా ఉంది. నాగేశ్వరరావుతోటి ఇది మనం చేస్తుంటే బాగుండేది ఆ, అని 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 అన్నారు ఆయన. అరే భలే ఉండేది ఇది. ఉమ్, క్రాంతి కుమార్ గారు చాలా అద్భుతంగా చేశారు అది డైరెక్షన్ ఆ సినిమా. అలాంటి సినిమాలు వచ్చినప్పుడు ఆయన కొంత ఇలాంటిది మిస్ చేసామే ఇది ఉమ్, ఉంటే చేద్దుమేమో ఇలాంటివన్నీ అని. మాకేమో ఈ మహానటి చూసిన తర్వాత అరే ఈ మన బ్యానర్లో వచ్చుంటే భలే ఉండేది ఇది అని. ఉమ్, అది చిరంజీవి గారు కూడా ఒక స్టేజ్లో అన్నారు ఇది మహానటి తినప్పుడు. ఎప్పుడు దత్ గారు అంటూ ఉండేవారు ఇలాగా పూర్ణోదయలాగా ఒక సినిమానే చేయాలని. ఆయన అనుకున్నారు, వాళ్ళ అమ్మాయిలు చేశారు ఇది. వాళ్ళ అల్లుడేమో డైరెక్టర్ అయ్యారు. మొత్తం వాళ్ళ ఫ్యామిలీకి అలాంటి గొప్ప సినిమా వచ్చిందని. అవును. సో ఇంతమందికి ఇన్స్పిరేషన్ అండి ఇది టోటల్గా. పూర్ణోదయ. పూర్ణోదయ ఇదన్నా ఇది చాలా మందికి ఇప్పుడున్న దర్శకులు చాలా మందికి ఇంత గొప్పగా చెప్తుంటారు పూర్ణోదయ గురించి అవును. ఇప్పటికీ. ఆ, ఈ పెద్ద పెద్ద డైరెక్టర్లు వీళ్ళందరూ. ఇప్పుడు పూర్ణోదయ పిక్చర్స్ లో వచ్చినటువంటి శంకరాభరణం అంతా మ్యూజిక్ బేస్డ్, సాగర సంగమం అంతా డాన్స్ బేస్డ్. ఈ 2 సినిమాలు రిలీజ్ అయిన తర్వాత అటు సంగీత ఇటు నృత్య కళాశాలలు, కోచింగ్ సెంటర్లు ప్రతిది నిండిపోయాయి. మా ఇంట్లోంచి ఒక సింగర్, మా ఇంట్లోంచి ఒక డాన్సర్ అనుకున్నారు కదా. చాలా చాలా ఇదండి అది. మీకు శంకరాభరణం తర్వాత ఈ
ఈ సంగీత మాస్టర్లు అందరూ కలిపి ఉమ్, ఒక సన్మానం చేశారు విశ్వనాథ్ గారికి, నాన్నగారికి, మహాదేవన్ గారికి, వీళ్ళందరికీ. ఎందుకంటే మాకు జీవనోపాధి పోయింది అసలు టోటల్గా. ఈ హార్మోని పెట్టులు అన్నీ కూడా అటకల మీద పెట్టేసాం. ఉమ్, వాటిని తీసి దులిపి అంతమంది రావడం మొదలుపెట్టారు స్టూడెంట్స్ నేర్చుకోవడానికి. ఉమ్, మాకు మళ్ళీ లైఫ్ వచ్చింది అని. అలాగే సాగర్ సంగమం తర్వాత మగవాళ్ళందరూ నేర్చుకోవడం మొదలుపెట్టారండి. ఇది డాన్స్ డాన్స్, ఇది క్లాసికల్ డాన్స్ నేర్చుకోవడానికి ఇంట్రెస్ట్ చూపించి వాళ్ళందరూ లెటర్స్ రాసి అభినందన పత్రాలు పంపి మా అందరికీ మళ్ళీ లైఫ్ దొరికింది. ఇది అసలు మర్చిపోయిన ఇది. అంటే మగవాళ్ళు వచ్చేవాళ్ళు కాదు అసలు ఎవరు. గతంలో స్టార్టింగ్ లో ఆడవాళ్ళ పాత్రల్ని కూడా మగవాళ్ళు పోషించినటువంటి అవును. రోజులు, ఆ అదే తర్వాత మళ్ళీ దాన్ని దూరం అయిపోయారు, అదే. మళ్ళీ దగ్గరకు వచ్చారు సినిమా తర్వాత. ఇది కృష్ణుడు ఇవన్నీ కూడా ఆడవాళ్ళే చేసేవారట అప్పుడు. ఇది నృత్య నాటక రూపంలో ఇట్లలో అది ప్లేస్లో అన్నిట్లోనూ ఈ మగవాళ్ళ క్యారెక్టర్ కూడా ఆడవాళ్ళే వేసేవారు. ఇది తర్వాత వీళ్ళందరూ కూడా రావడం మొదలు పెట్టారు. అది నాన్నగారికి ఉండిందా సంగీతంలో, నృత్యంలో ప్రవేశం అలాంటిది? ఏమీ ఇంట్రెస్ట్ లేదండి. ఎలా మరి? బాగా ఇంట్రెస్ట్ అంటే బాగా ఇష్టం. చిన్నప్పుడు వాళ్ళ సిస్టర్స్ అందరూ కూడా వైలన్ ఇవన్నీ నేర్చుకునేవారంట. అవన్నీ చూసి అయ్యో చాలా బాగుంది, నేను ఏదో నేర్చుకుంటే బాగున్నా అనిపించింది. కుదరలేదంట అప్పుడు టోటల్గా. ఆయన స్కూల్ టైం నుంచే నాటకాలు ఇదండి టోటల్గా. నాటకాలు వేసి చిన్న చిన్న ప్లేస్ ఇలా చేసి అలా కాలేజ్ టైంలో ఇవన్నీ కూడా ఆయన ఇంట్రెస్ట్ అంతా అలాగ ఉండేది. నటుడు, దర్శకుడు అలా. సో దానివల్లనే ఆయన సబ్జెక్ట్ సైడ్ అది కూడా కొంచెం ఎక్కువ గ్రిప్ ఉండేది అని మాకు అనిపించేది. ఎందుకంటే మంచి మంచి సలహాలు ఇచ్చేవారు డైరెక్టర్స్కి. ఇది క్లైమాక్స్లు మార్చడం కానీ ఇది కానీ. ఇప్పుడు క్లాసికల్ డాన్స్ లేకుంటే క్లాసికల్ మ్యూజిక్ దీంట్లో కొంచెమైన ప్రవేశం ఉంటే అక్కడ ఏం జరుగుతుంది అనేది తెలుస్తుంది. ఏది లేకుండా అసలు అలాంటి టచ్చే లేకుండా డైరెక్ట్ గా తీసినవన్నీ కూడా సూపర్ డూపర్ హిట్లు. అవన్నీ కూడా డెసిషన్స్ ఐదర్ మ్యూజిక్ డైరెక్టర్ తీసుకోవాలి, డైరెక్టర్ తీసుకోవాలి. సో ఆ నమ్మకం అనేది ఎలా కుదిరేది వాళ్ళ మీద? ఇష్టంతో వాడు సంగీతం అన్నా నాట్యం అన్నా బాగా ఇష్టం. ఇవన్నీ ఆ ఇష్టంతో ఈ దీనికైతే ఈ మ్యూజిక్ డైరెక్టర్ బాగుంటాడు, ఇళయరాజా గారు బాగుంటారు దీనికి అని విశ్వనాథ్ గారితో ఒప్పించి అప్పటిదాకా కేవి మహేంద్రన్ గారు ఆయన ఒకటి అయితే బాగా బ్రహ్మాండమైన హిట్స్ ఇచ్చారు విశ్వనాథ్ గారికి. వాళ్ళిద్దరు కాంబినేషన్లో ఒక చేంజ్కి ఇది ఉంటుంది, డిఫరెంట్గా కూడా ఉంటుంది అని సాగర్ సంగమంలో ఇళయరాజా గారిని ఇలాగా. ఇప్పుడు మళ్ళీ అలాగే దాని తర్వాత ఇది స్వయం కృషికి రమేష్ నాయుడు గారు, ఇళయరాజా గారు ఫుల్ బిజీ అయిపోయారు అప్పుడు టోటల్గా. ఇంకా ఇది అవ్వక కుదరక వేరే ఇది ఎవరు వెళ్దామంటే ఇవి కేవి మహాదేవన్ గారికి కూడా ఆరోగ్యం సరిగ్గా లేదు అప్పుడు టోటల్గా ఇదిగా. అప్పుడు రమేష్ నాయుడు గారు మ్యూజిక్ చేశారు. ఆయన చేసిన లాస్ట్ మ్యూజిక్ డైరెక్టర్ ఇదే. ఇది సినిమా రిలీజ్ అయిన 1 వీక్లోనే ఇప్పుడు ఆయన ఎక్స్పైర్ అయ్యారు. ఇదండి. సో దాని తర్వాత ఆపద్బాంధవుడు చేసినప్పుడు మళ్ళీ నా సినిమాకి వచ్చేటప్పటికి స్వరకల్పన ఇళయరాజా గారు దొరకలేదు అప్పటికి చాలా. వాళ్ళ తమ్ముడు గంగా అమరన్ ఆయన మ్యూజిక్ దీనికి. ఆయన తెలుగులో చేసిన ఒకే సినిమా ఇదే. ఆయన 50 సినిమాలకు పైన అప్పట్లోనే తమిళ్లో చేశారు. చాలా పెద్ద మ్యూజిక్ డైరెక్టరు, రైటరు, ఆయన డైరెక్టరు, ఆల్రౌండర్ ఆయన టోటల్గా. వాళ్ళ అబ్బాయి ఇప్పుడు మన ఈ సినిమా ఇది గోట్ డైరెక్టర్ గంగాభరణ్ గారి అబ్బాయి. వాళ్ళిద్దరు అబ్బాయిలు డైరెక్టరు ఒకడు ఆర్టిస్టు ఇంకొక అతను. సో ఆయన ఫస్ట్ టైం తెలుగులో చేసిన ఒకే ఒక సినిమా ఇదే. దీని తర్వాత ఒక సినిమా ఏదో చేశారు ఆయన అంతే. ఇదండి. మళ్ళీ దాని తర్వాత ఆపద్ బాంధవుడికి వచ్చేటప్పటికి కీరవాణి గారు ఆయన అద్భుతమైన మ్యూజిక్ ఇచ్చారండి. రీ రికార్డింగ్ కానీ మ్యూజిక్ ఇది కానీ. ఆ సినిమాలో ఎక్కువ పద్యాలు అవి ఉండేవి. ఆ పద్యాలను మేము ఆడియోలో పెట్టలేకపోయాం, అదొక్కటే లోటు. పాపం అదే ఆయన ఫీల్ అయ్యేవారు కీరవాణి గారు. అవి కూడా పెట్టుంటే బాగుండేది ఇదని. అంటే చిరంజీవి గారి ఇమేజ్ని దృష్టిలో పెట్టుకుని చేసుకుని మేము అప్పట్లో ఆ రిస్క్ చేయలేదు అనమాట. అదొక్కటే లోటు ఉండిపోయింది. అది బాలు గారు అనేవారు, కీరవాణి గారు కూడా నాగేశ్వరరావు పెట్టుంటే బాగుండేది ఆడియోలో రిలీజ్ చేస్తుంటే అని. అవును. అది ఇప్పుడు స్వర కల్పన అంతకు ముందు ఏడిది శ్రీరామ్ గారు క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా చేసినప్పటికీ కూడా స్వర కల్పన వెరీ ఫస్ట్ మూవీ యాజ్ ఎ హీరో. సో మిమ్మల్ని హీరోగా పెట్టి తీయాలి అనే ఆలోచన ఎలా వచ్చింది? ఎవరికి వచ్చింది అసలు? యాక్చువల్గా
స్వరకల్పన వేరే సబ్జెక్ట్ అండి. మలయాళంలోంచి రీమేక్ చేసిన ఒక మూవీ. ఆ మూవీలో ఒక గెస్ట్ క్యారెక్టర్ ఉంటుంది. ఇంపార్టెంట్ క్యారెక్టర్. 15 మినిట్స్ ఉంటుంది. మిగతాదంతా హీరో. ఇంకొక హీరో. ఒక పెద్ద హీరోని అనుకున్నాం. అది అయిపోయింది మొత్తం. ఇంకా ఒక 10 డేస్‌లో షూటింగ్‌కెళ్ళాలి. అన్నీ జరుగుతున్నప్పుడు ఈ లోపల ఎవరో ఎక్కించారు. వాళ్ళ అబ్బాయిది పెద్దదంట. ఇదేమి లేదంట. ఇలాగని. హీరో వచ్చి చెప్పగానే నాన్నగారు అయితే నో ప్రాబ్లమ్, మేము ఈ సినిమా డ్రాప్ చేసుకుంటున్నాం, పర్లేదు థ్యాంక్స్ అని చెప్పేసి అతనికి, ఆ హీరోకి సబ్జెక్ట్ తీశారు. వంశీ ఏం చేద్దాం అప్పుడు అంటే, వంశీ అన్నారు నా దగ్గర ఇంకో కథ ఉందండి, మిస్ అమ్మ బేస్ చేసుకుని చేశాను, పాత మిస్ అమ్మ ఇది అంటే విన్నారు, బాగుంది ఇది, హీరో ఎవరు ఇది, అప్పుడు కూడా ఎవరు లేరు, మన రాంబాబు ఎలాగ చేస్తున్నాడు, రాము అంటారు నన్ను, ఇది తను చేస్తున్నాడు కదా ఎక్కువ, తను హీరోగా చేస్తే ఎలా ఉంటుంది అని వంశీ అన్నారు. అంటే పర్లేదు అయితే నీకు మనందరికీ ఓకే అనుకుంటే ఓకే అన్నారు. అలాగా ఎంటర్ అయ్యాం. రాంబాబు అని పిలిచేవాళ్ళం. శ్రీరామ్ అని ఎలా? యాక్చువల్గా ఫుల్ నేమ్ శ్రీరామ్ నాది. మొత్తం అందరూ ఇంట్లో అలా పిలిచేవారు. అది వంశీ గారు మా బ్రదర్ లాగే, అలాగా చిన్నప్పటి నుంచే ఉన్నాడు. తనకి మాకు బాగా నువ్వేనే అంటాను మమ్మల్ని అందరినీ, తను అంత చనువు. అలాగా ఆ సినిమా స్టార్ట్ అయ్యింది. బట్ అన్ఎక్స్పెక్టెడ్గా అది సరిగ్గా ఆడలేదు. అది దానికి వేరియస్ రీజన్స్ ఉన్నాయి. అంటే సినిమా బెటర్ సినిమానే, కరెక్ట్గా శివ సినిమా రిలీజ్ అయిన 10 days 15 days ఫుల్ మేనియా శివ. ఎక్కడ చూసినా దేని గురించే, రామ్ గోపాల్ వర్మ ఇది అండ్ నాగార్జున గారు, అది ఎక్కడ చూసినా ఆ మేనియా. ఇంకా అన్ని థియేటర్స్ అదే, యూత్ అంతా అటువైపు ఫుల్. దీంట్లో ఒక 10-15 సినిమాలు కొట్టుకుపోయినాయండి. శంకరాభరణం టైంలో ఎలాగ ఇదైపోయినాయో మిగతా సినిమాలు, అలాగా ఇది కూడా అలా వాస్ట్ అవుట్ అయిపోయింది. అదొక కారణం మెయిన్ అని డిస్ట్రిబ్యూటర్స్ చెప్పారు అప్పుడు. అవునా? మరి ఆ టైంలో అలా ఎందుకు రిలీజ్ చేయాలని అనిపించింది? అయిపోయింది, అంత ఎక్స్పెక్ట్ చేయలేదు కదా. టోటల్గా సినిమా అయిపోయింది, ఇంకా రిలీజ్ చేయాలి. కరెక్ట్గా 2 weeks బ్యాక్ అది రిలీజ్ అయింది. ఇది వన్స్ రిలీజ్ అయిన తర్వాత ఇది కాపీ వచ్చాక పెట్టుకోలేవారు కాదు, చాలా ఖర్చులు అన్నీ, ఇంకా టోటల్గా రిస్క్. అది అలాగే పెట్టేసుకుని ఉంచలేరు, ఎన్నాళ్ళు వెళ్తుందో తెలియదు. అది 100 days దాకా అలాగే ఉండొచ్చు శివ ఇది. ఇంక రిలీజ్ చేయాలి కాన్వర్ట్లో, అలాగే చేస్తారు అప్పుడు చాలా సినిమాలు, అన్నీ కొట్టుకుపోయినాయండి అప్పుడు, ఏది నిలబడలేదు అప్పుడు. అది ఒక కారణం అని మా డిస్ట్రిబ్యూటర్లు చెప్పేవారు. అది మొత్తం పూర్ణోదయాలో అదొక్కటి స్వరకల్పన ఒకటే కదా, అలా కొంచెం డిసప్పాయింట్ అయింది. ఈ ఆపద్బాంధవుడికి మంచి పేరు వచ్చింది, పాటలు అన్నీ కూడా హిట్ అది. బట్ సినిమా కమర్షియల్గా, దానికి ముందు సినిమా అయింది గరాణమ్మ కూడా సూపర్ డూపర్ హిట్. అది ఒక కారణం కూడా, ఎందుకంటే మాస్ హీరోగా పెద్ద రేంజ్కి వెళ్ళిపోయిన సినిమా గరాణమ్మగుడు. దాని తర్వాత సినిమా ఇమీడియట్గా ఒక సాఫ్ట్ క్యారెక్టర్ ఇది వెంటనే వాళ్ళు యాక్సెప్ట్ చేసుకోలేకపోయారు. ఇది మాకు వచ్చిన ఫీడ్బ్యాక్ ఇదంతా అప్పట్లో. సినిమాగా బ్యాడ్ ఫిల్మ్ ఏం కాదు, ఇది ఒక మెయిన్ కారణం. ఇదే స్వయం కృషికి ముందు కూడా ఇది వచ్చింది, ఇది పసివాడి ప్రాణం, ఇది బ్రేక్ డాన్స్లో ఇవన్నీ. బట్ స్వయం కృషి కూడా కొంచెం దాంట్లో ఫుల్ మాసి ఇది కాకుండా పోయినా, కొంచెం అది కమర్షియల్ కాకపోయినా, అది మా క్లాసికల్ కాకపోతే ఒక క్లాస్ సబ్జెక్ట్ కాకపోయినా మాసి ఇది కూడా ఉంది, ఎలిమెంట్స్ కూడా ఉన్నాయి దాంట్లో. మీకు మాసి ఎలిమెంట్ అంటే క్యారెక్టరే అందరిలోనూ గెలిపే క్యారెక్టర్ అది. అది పెద్ద సక్సెస్ అయింది అప్పుడు. ఇది డిసప్పాయింట్ అయింది ఆపద్బాంధవుడు. వంశీ గారితో సితారా అండ్ స్వరకల్పన, రెండు సినిమాలు. ఎలా అయితే మ్యూజిక్ డైరెక్టర్స్ కి డిఫరెంట్ ఆప్షన్స్, ఆ తర్వాత క్లాసిక్స్, బ్లాక్ బస్టర్స్ రావడానికి ఒక స్కోప్ అనేది పూర్ణోదయ ఇచ్చిందో, డైరెక్టర్స్ కూడా అలాగే ఇచ్చింది కదా. విశ్వనాథ్ గారు, భారతీరాజా గారు, కొమ్మినేని శాస్త్రిగిరిరావు అదొక సినిమా, విశ్వనాథ్ గారి తర్వాత మళ్ళీ భారతీరాజా గారు, వంశీ గారు, ఇంతమంది. చాలా మందిని అందించింది పూర్ణోదయ. కాకపోతే నేను విన్నది ఒక డ్యూ రెస్పెక్టో లేకుంటే ఒక డ్యూ అనేది ఉంటుంది కదా, అది ఇంకా పూర్ణోదయ పిక్చర్స్ కి తెలుగు సినీ చిత్ర పరిశ్రమ నుంచి రాలేదు అనేది నిజమే అంటారా? నిజమే అండి. అది
నాన్నగారికి, పూర్ణోదయకి రెండిటికి కూడా. రాలే. అంటే నాన్నగారికి రావాల్సిన ఇది రాలేదు. అంటే మీరు అన్నది అదే కదా! అది ఆయనకు రావాల్సిన గుర్తింపు ప్రభుత్వం తరపు నుంచి. వచ్చి కొన్ని ప్లేస్ వలన పోయిందండి. రఘుపతి వెంకయ్య అవార్డు. అప్పుడేమో కంటి తుడుపుగా స్పెషల్ అవార్డుని ఇచ్చారు. ఇది ఇవన్నీ జరిగినాయి కొన్ని. అది ఇంకా ఇప్పుడు చెప్పు కూడా అనవసరం ఇంకా. అవును. ఇప్పుడు తెలుగు చిత్ర పరిశ్రమ ఏడిద నాగేశ్వరరావు గారు, పూర్ణోదయ పిక్చర్స్ కలకాలం సినిమా రంగం ఎప్పటి వరకు ఉంటుందో అప్పటిదాకా నిలిచి ఉండే కళాఖండాలని ఇచ్చారు కదా. ఎలా రిసీవ్ చేసుకుంది? నేను ఇంకా సినిమాలు తీయడం అనేది ఇప్పటి పరిస్థితుల్లో కాదేమో అని నాన్నగారు అనుకున్నప్పుడు మిగతా డైరెక్టర్స్ కావచ్చు, మ్యూజిక్ డైరెక్టర్స్, ఆర్టిస్టుల దగ్గర నుంచి ఎలాంటి రెస్పాన్స్ అనేది వచ్చింది? నాన్నగారి దగ్గరికి ఎలా వచ్చేవాళ్ళు? అంటే ఇదే తీస్తే బాగుంటుందండి. కథ మంచి కథలు తీసుకొచ్చేవారు. ఇది మీరు మీ దీంట్లో చెయ్యాలండి, ఇలాగ చేస్తే బాగుంటుంది, మంచి సినిమాలు రావాలి, మీలాంటి వాళ్ళు మళ్ళీ తీయాలి అని అన్ని చోట్ల నుంచి వచ్చేవారండి. అది అది ఒక పెద్ద హీరోలు అడిగేవారు. ఇది మళ్ళీ డైరెక్టర్స్ మన విశ్వనాథ్ గారు, ఆయన ఆయన కూడా రిలాక్స్ అయిపోయారు. అప్పుడు విశ్వనాథ్ గారు కూడా కొద్దిగా ఆర్టిస్ట్గా బిజీ అయిపోయారు. ఆయన అన్ఎక్స్పెక్టెడ్గా ఆర్టిస్ట్గా బిజీ అయిపోయి ఇది కొంచెం రిలాక్స్ అయిపోయారు టోటల్గా. సో ఆయన అలా రిలాక్స్ అవ్వడంతో నాన్నగారు ఇక ఆయన ఉంటే మనం డైరెక్టర్గా ఉంటే మనం ఇంకా ఏదైనా చేసుకుంటూ ఉండొచ్చు, ఇంకా మిగతా వాళ్ళతోటి ఎక్కువ మనకి అటాచ్మెంట్ ఇది కుదురుతా, బాండింగ్ ఇదంతా కుదురుతా అని ఇలాంటి డౌట్స్ వీటితోటే చేయడం అలా అలాగా చేద్దాం అనుకుంటేనే అలాగా స్లో అయిపోయింది. ఒక చిన్న పాజ్, అది బ్రేక్ అట్లాగా అనుకోవాలా? ఫుల్ స్టాప్ కాదు అది. ఫుల్ స్టాప్ అయితే కాదండి. ఫుల్ స్టాప్ అయితే కాదు. అది డెఫినెట్‌గా ఒక చిన్న ఒక బ్రేకే. లాంగ్ బ్రేక్ అండి. 32 ఇయర్స్ కదా అది. చిన్న బ్రేక్ కాదు, లాంగ్ బ్రేక్. అది బట్ వస్తదండి, మంచి సినిమా వస్తది. ఆ తర్వాత ఒకవేళ విశ్వనాథ్ గారు దొరకలేదు, వంశీ గారు ఉన్నారు కదా, వంశీ గారితో ఎందుకు తీయలేకపోయారు? వంశీ గారు ఇంకా అలాగా డైల్యూట్ అయిపోయింది టోటల్గా. వంశీ గారు ఇప్పటికీ మాతో ఇదిగానే ఉంటారు, ఫ్యామిలీ ఇదే అంతా. ఎందుకు అలా డైల్యూట్ అయిపోయింది టోటల్గా. ఇప్పుడు 32 ఇయర్స్ అనేసరికి పూర్ణోదయ పిక్చర్స్ లేకుంటే నాన్నగారి లెగసీని మీ ఇద్దరు కంటిన్యూ చేస్తారా లేదా, ఇలాంటివన్నీ ఉంటాయి కదా. ఆలోచన ఉందో లేదో, ఎందుకులే మనం టచ్ చేయడం అని దూరంగా ఉండేవాళ్ళు కూడా ఉంటారు కదా. ఇందాక అన్నారు కదా మీరు, అదే అన్ని కన్ఫ్యూషన్స్ అన్ని ఉన్నాయి, అన్ని రకాల దీంట్లో కలగాపులకంగా ఉంది టోటల్గా. బట్ తీస్తామండి, తీయడం అయితే డెఫినెట్గా తీస్తాం. అది నాన్నగారు ఎలా ఉండేదంటే, ఒక శంకరాభరణం అంత క్లాసికల్ తీసిన తర్వాత ఇమ్మీడియట్గా ఏ సినిమా చేద్దాం అన్నది భారతీరాజా గారిది. ఓ టీనేజ్ లవ్ స్టోరీ అన్నాడు ఆయన. బట్ ఓకే, డిఫరెంట్గా అంటే అందరూ కొంచెం కంగారు పడ్డాం. ఎందుకంటే ఒక క్లాసికల్ తీసి ఒక ఇమ్మీడియట్గా టీనేజ్ లవ్ సబ్జెక్ట్ ఎలాగ యాక్సెప్ట్ చేస్తారు ఇది? లేదు, డిఫరెంట్గా ఉంటుంది, డెఫినెట్గా హిట్ అవుతుంది అది సీతాకోకచిలుక ఇదని ఆయన నమ్మకంతో ముందు నుంచి ఫీడ్బ్యాక్ ఇది ఫీడ్ చేస్తూనే ఉన్నారు అందరికి ఈ పేపర్ల ద్వారా. ఇది శంకరాభరణంతో పోల్చుకోకండి, అదొక జోనర్ అసలు జోనరు. ఇంకా అది ఒక దీంట్లోకి రాదు ఇక టోటల్గా, వేరే వీటికి అదొక అది దాంతో పోల్చుకోవద్దు దయచేసి, ఎందుకంటే ఈ బ్యానర్ నుంచి వస్తుంది కాబట్టి అని ముందు నుంచి అలాగా చెప్తూ ఇది ప్యూర్ టీనేజ్ లవ్ స్టోరీ. దానికి దీనికి అస్సలు ఎందుకు తీయాలి అనేది అలా ఫీడ్ చేస్తూ అదే మంచి సబ్జెక్ట్ వదులుకోకపోతే లేదు ఇది. సో అలాగా సీతాకోకచిలుక అవడం, అది ఎంతో పెద్ద సక్సెస్ అయిపోయి యూత్ని విపరీతంగా అట్రాక్ట్ చేస్తుంది. ఆ సినిమా ద్వారా కార్తీక్, అరుణ, ఆలీ ఎంతమంది వచ్చారు మొత్తం. శరత్ బాబు గారు. ఇప్పుడు నేను కూడా ఒక చైల్డ్ ఆర్టిస్ట్ దాంట్లోనే. ఆలీ అండ్ మీరు ఇద్దరు ఉన్నారు. అదే మాస్టర్ రాము, జగ్గయ్య గారు, అంత మంచి కాస్టింగ్ తోటి అది ఆ సినిమా. అది ఒక ట్రెండ్ సెట్ అయింది, లవ్ స్టోరీలకి ఒక ట్రెండ్ సెట్ అయింది. తర్వాత ప్రతి డైరెక్టర్ వాళ్ళు చెప్పే చేశారు, మేము అలాంటి సీతాకోకచిలుక లాంటి సినిమా చేయాలి అని. కృష్ణవంశీ గారు అంటూ ఉండేవారు, ఆయన నేను ఎప్పటికైనా చేద్దాం అనుకునేవాడిని సీతాకోకచిలుక లాంటిదని. అలాగా రామ్ గోపాలవరం గారు కానీ అందరూ కూడా టచ్ చేశారు అవి. అది ప్రేమ లవ్ సబ్జెక్ట్స్, టీనేజ్ లవ్ సబ్జెక్ట్స్ ఇవన్నీ. సీతారా కూడా ఒక ఎక్స్పెరిమెంట్ లాగా తీసింది కదా. అది పొయిటిక్ ఇది టోటల్గా సినిమా.
సైలెంట్ పోర్షన్ ఎక్కువ ఉంటుంది దాంట్లో. దాన్ని పొయిటిక్‌గా చేశాడు ఆయన. దానికి తగ్గట్టు రికార్డింగ్ అద్భుతంగా హ్మ్. ఎవరు 'ఇళయరాజా' గారు. హ్మ్. ఆ సినిమాతోటే వాళ్ళిద్దరికీ అంత బాండింగు ఏర్పడింది. వంశీ గారికి, 'ఇళయరాజా' గారికి. ఆహ్, సో, అక్కడి నుంచి కంటిన్యూస్. ఇంకా 'ఇళయరాజా' గారు హ్మ్. ఈయనకి. ఇప్పుడు మీరు చైల్డ్ ఆర్టిస్ట్‌గా వచ్చారు. తర్వాత క్యారెక్టర్ ఆర్టిస్ట్ హ్మ్. అయ్యారు. ఆ తర్వాత స్వరకల్పనతో సినిమా చేశారు. అది కొంచెం రిజల్ట్ డిసప్పాయింట్‌మెంట్‌లో ఉన్న తర్వాత నాన్నగారు మళ్ళీ ఇంకో సినిమా 'శ్రీరామ్‌తో తీద్దాము' అనే ఆలోచన లేకుంటే బయట బ్యానర్‌లో అయిన 'శ్రీరామ్‌ని' హీరోగా అలాంటిదేమన్నా ఆలోచించారా అసలు? ఆయన ఎవ్వరికీ కూడా చెప్పేవారు కాదండి. అసలు చెప్పడం అనేది ఆయన కాదు. ఆయన సినిమాలోనే ఆయన డైరెక్టర్లు చెప్పేవారు కదా నా గురించి. రికమెండ్ చేయలేదసలు? అసలు 'స్వాతి ముత్యంలో' ఎలా అదే బాలచంద్ర ఇది 'భారతీరాజా' గారి సినిమాలో మా ఇంట్లో నన్ను చూసాడాయన. ఒక క్యారెక్టర్‌గా ఏసేద్దాం అన్నారు. నేను అప్పటికే రేడియో నాటికలు చిన్నప్పుడు హ్మ్. చేసినయి. మా నాన్నగారి ప్లేలో ఒక చైల్డ్ ఆర్టిస్ట్‌గా చేశాను. ఒకే ఒక ప్లే అది. ఆయన చేసినతోటి 'భారతీరాజా' గారు అప్పుడు కుర్రోళ్ళు ఎంతని మన ఆడిషన్స్ లాంటివి జరుగుతూ ఉంటే పిలిచి రాంబాబు ఒక క్యారెక్టర్ చేస్తాడు. అతను కూడా ఆయన కూడా రాంబాబునే రోల్. హ్మ్. ఇదని అలాగా. సే ఇది దాని తర్వాత 'సితారా'లో నేను వంశీ గారుని అడిగే చేశాను. అప్పుడు నాకు ట్రైనప్ ఇచ్చారు. హ్మ్. ట్రైనింగ్ కొంచెం, కొంచెం పెద్ద క్యారెక్టరు. అంటే 'సీతాకోకచిలక' కంటే ఆడుతూ పాడుతూ వెళ్ళిపోయేది. అవును. ఇది కొంచెం పెర్ఫార్మన్స్ ఉన్న క్యారెక్టర్ 'సితార'. 'సితార'. సో, సత్యానంద్ గారు ఉన్నారు వైజాగ్. హ్మ్. ఆయన ఫస్టు శిష్యుడిని నేనే హ్మ్. ఇండస్ట్రీలో. హ్మ్. ఆయన వంశీ గారికి బాగా ఫ్రెండు. ఆయన వంశీ గారి దగ్గర కూడా వర్క్ చేశారు. హ్మ్. కథల్లో కూడా కూర్చునేవారు. ఆయన ఇక్కడికి వచ్చినప్పుడు ఆయనతో ట్రైనింగ్ ఇప్పించాడు వంశీ గారు. ఓకే. కొంతకాలం ఆయన నాటకాలు అయ్యి కూడా నాతో ప్లే చేసి అంటే ఫియర్ పోవడానికి. హ్మ్. ఆడియన్స్ ఎదురుగా ఫియర్ ఇయన్నీ పోవడానికి అని. సో, అది ఆ సినిమా అలాగా. మళ్ళీ 'స్వాతి ముత్యం' వచ్చేటప్పటికి రాళ్లపల్లి గారు నా క్యారెక్టర్. హ్మ్. ఆల్రెడీ అడ్వాన్స్ ఇచ్చేసారు. డేట్స్ అన్నీ తీసుకున్నారు. అన్‌ఎక్స్‌పెక్టెడ్‌గా ఆయనకి ఇంకొక సినిమా దీంట్లో అది పోస్ట్‌పోన్ అయ్యి ఏదో అయ్యి పెద్ద కాంబినేషను. హ్మ్. ఆ షెడ్యూల్ ఆయన చేసి తీరాలది. హ్మ్. పాపం ఆయన అటు ఇటు తెగ తిరిగేసాడు ఆయన అడ్జస్ట్‌మెంట్ కోసం. ఇక్కడ 'కమల్ హాసన్' గారి డేట్స్. ఆయన కాంబినేషన్ ఓపెనింగ్ ఇది. ఆయన దొరకడు మళ్ళీ. హ్మ్. ఇంక అప్పుడు చేంజ్ చేయవలసొచ్చింది. ఆల్టర్‌నేట్ ఎవరా ఇదనుకుంటే ఒక లిస్ట్ ఏసాం. నేను, నాన్నగారు, మా రాజా అందరూ కలిపి. విశ్వనాథ్ గారు బాంబేలో ఉన్నారండి అప్పుడు. హ్మ్. ఏదో హిందీ సినిమాకి. ఉంటే ఆ లిస్ట్ చదువుతున్నాను. 'వైజి మహేంద్ర' గారిని తమిళ్ ఆర్టిస్టు అలాగా అందరి పేర్లు చదువుతూ ఉంటే అటుపక్క నుంచి నా పేరు వినిపించింది. హ్మ్. అంటే "నీ పేరు చెప్తున్నారా ఆయన" అంటే నాకేం షాకు. ఆయనకి నమ్మకం ఉంటే నాకేం ప్రాబ్లమ్ లేదు ఇది అని. వెంటనే ఆయన రావడం 2 డేస్‌లో ఆయనొచ్చారు. గెటప్ టెస్ట్ చేశారు. ఓకే. హ్మ్. చేసి 2 డైలాగులో ఏదో ఇచ్చారు. చెప్పాము ఇది యాస తోటి. ఇది ట్రైనప్ తీసుకోమన్నారు. ఇది ఇస్త్రీ చేయడాలు ఇయన్నీ. మా మా ధోబి ఉంటారక్కడ. హ్మ్. హ్మ్. మా దీనికి ప్రతి సినిమాకి ఉంటారు ప్రొడక్షన్. ప్రొడక్షన్‌లో. అతని దగ్గర రోజు ఇదే ట్రైనింగు. అలాగే ఇయన్నీ. ఆయన చేయించేవాడండి. అలా చేసి ఆహ్, ఆ సినిమా అలాగా నేను యాక్ట్ చేయడం జరిగింది. హ్మ్. దాని తర్వాత నుంచి బయట సినిమాలు రావడం మొదలుపెట్టినాయి. తమిళ్‌లో ఎక్కువొచ్చినాయండి అప్పుడు. తమిళ్ ఇయన్నీ. దాని తర్వాతే స్వరకల్పన. హ్మ్. ఇంకా అప్పటి నుంచి ఇంకా మళ్ళీ టీవీలు ఇలాగా చేస్తుంటప్పుడు 'మాస్టరు' ఇలాంటి కొన్ని సినిమాలన్నీ చేసాం. మళ్ళీ టీవీలు పీక్ చేశాను. 3 షిఫ్ట్స్ అలా కూడా చేసేవాళ్ళం. హ్మ్. తమిళ్, తెలుగు అన్నీ. కొన్నాళ్ళు పోయాక అది కూడా మొనాటనీ అయిపోయింది. అది అది మొత్తం బోర్ కొట్టేస్తుంది అది కూడా. హ్మ్. అంటే పేజీ డైలాగులు ఎప్పుడైతే ఇదొచ్చింది అసలు టైం ఉండేది డైలీ కాదు అక్కడ. సీరియల్స్ అన్నీ అయిన తర్వాత. సీరియల్‌లో అంటే సినిమాకున్నంత టైం ఉండదు. హ్మ్. గబగబా ఒక అప్పటికప్పుడు సీన్ ఇచ్చేసి చేసేయాలి. ఇదనేటప్పటికి మనకు చేయడానికి కూడా ఉండదు. ఆలోచించడానికి కూడా ఉండేది కాదు. హ్మ్. ఇంకా అది కూడా బోర్ కొట్టేసి ఆపేశాను కొన్నాళ్ళు. హ్మ్. ఆపిన తర్వాత ఎన్నో సంవత్సరాల తర్వాత కొరటాల శివ గారి ఆఫీస్ నుంచి ఫోను. హ్మ్. ఇలాగ. 'శ్రీమంతుడు' ఆ! కోసం. అది. మహేష్ బాబు హీరో ఇది అనగానే నేను షాక్ ఇది టోటల్‌గా. అప్పటికే నేను వేరే బిజినెస్‌లో ఇదైపోయానండి. వెంటనే ఆ సినిమా చెప్పగానే చాలా సంతోషం అయిపోయింది అది అలాగా. హ్మ్. ఇది. రాజేంద్ర ప్రసాద్ గారి బ్రదర్ అన్నాడు. అందులో ఇంతకు ముందే మీ ఇద్దరం ఎప్పుడో బ్రదర్స్‌గా చేయాల్సిన ఇది ఉంది ఒక సినిమా. మలయాళం రీమేక్ ఒకటి అనుకున్నాం. హ్మ్. అనుకున్నారు. అది ఎప్పుడో ఎందుకో ఇంప్లిమెంట్ అవ్వలేదది. హ్మ్. సో, ఈ సినిమా 'శ్రీమంతుడు' అలాగా ఆహ్, మంచి పేరొచ్చిందది. చాలా హ్మ్. మంచి పేరొచ్చిందది హ్మ్. 'శ్రీమంతుడు.' ఇక తర్వాత కొన్ని సినిమాలు చేశాను గానీ, మళ్ళీ బిజినెస్‌లు ఇయన్నీ పడి మళ్ళీ ప్రొడక్షన్ ఒకటి స్టార్ట్ చేసాం. అవును. 'అనుదీప్' వాళ్ళ దీనితోటి.
బట్ అది అనుకున్నంతగా ఆడలేదు అది. ఇప్పుడు అందుకనే ఇప్పుడు నెక్స్ట్ మంచి సినిమా కోసం వెయిటింగ్. ఇది మా ప్రస్థానం ఇలా అవును కదా. జరుగుతూ ఉంది. బట్ ఎంత మంచి సినిమాలో మీరు యాక్టింగ్ చేయాలి, ఒక యాక్టర్ గా శ్రీరామ్ గారు కనిపించాలి అనుకున్నప్పుడు ఆ లెగసీ అనేది ఉంది, నాన్నగారి లెగసీ, పూర్ణోదయ పిక్చర్స్, దాన్ని కంటిన్యూ చేయాలనేది ఉంటుంది కదా. అదే 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 ఆ భుజాల మీద మీకు ఆ బాధ్యత ఉంది కదా, ఎదురు చూస్తూ ఉన్నారు. అది డెఫినెట్ గా అంటే ఒక మంచి సినిమా చెయ్యాలి, అది మా కోరిక. ఇదంతా మా విష్, ఇది అది టోటల్ గా అంతర్ విషయం ఉంది చెయ్యాలి. సో డెఫినెట్ గా మా అమ్మాయి కూడా అదే మంచి సినిమా కోసం అదే అన్నాను. నేను ఒక నాగి లాంటి వాళ్ళు, ఒక శేఖర్ కమ్మ లాంటి అలాంటి వాళ్ళు దొరికితే మాకు డెఫినెట్గా మంచి సినిమా వస్తుందని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. ఇప్పుడు నాన్నగారి సినిమాలో పూర్ణోదయ పిక్చర్స్ లో ఎంత కళాత్మకంగా కనిపించేవో, ఎంత క్లాసిక్ మూవీస్ అనేవి ఉండేవో, ఆ హీరోయిన్ గా కనిపించడం కూడా, దాని హీరోయిన్ అని మనం చెప్పలేము, కాకపోతే ఒక ఉదాత్తమైనటువంటి ఒక పాత్ర ఉండేది, చాలా నిండుతనంతో కనిపించేది, చీరలు కట్టుకొని చక్కగా ఇంత బొట్టు పెట్టుకొని ఆభరణాలు కావచ్చు, అందులో మళ్ళీ సింపుల్ గా కూడా కనిపించేవాడు. సో ఎంతైతే హీరోకి ఒక ప్రయారిటీ ఉంటుందో హీరోయిన్ కూడా ఉండేదండి. అలాగే మీకు ఇప్పుడు భానుప్రియ సితార, ఆవిడ ఫస్ట్ సినిమా ఎంత, అది వంశీ గారు ఎంత గొప్పగా చూపించారా ఆవిడ్ని టోటల్ గా, ఆ కళ్ళ అందాన్ని చూపించడం. అలాగే జయప్రద గారు సిరిసిరిమూవ్ కానీ సాగర్ సంగమంలో ఆవిడనంత అందంగా మరి ఏ సినిమాలు లేరంటారు. జయప్రద గారు అనగానే ఇప్పటికీ సాగర్ సంగమం ఫోటోసే కనిపిస్తుంది. అదే అండి ఆవిడ. అలాగే మాధవ్ గారు, మా తాయారమ్మ బంగారాలో సంగీత గారు, ఇంకా రాజలక్ష్మి గారు ఆవిడ, ఈవెన్ శంకరాభరణంలో మంజు భార్గవి గారు ఆవిడ. అంతకుముందు వేరే ఏ కైండ్ ఆఫ్ క్యారెక్టర్స్ చేసినప్పటికి కూడా ఆవిడ ఎప్పటికీ నిలిచిపోతుంది. ఆవిడ లైఫ్ టైం అదే కదా అది ఇప్పటికీ. శంకరాభరణంలో అది, మళ్ళీ ఇంకా మీనాక్షి శాస్త్రి గారు దీంట్లో ఆపద్ బాంధవుల్లో, స్వయం కృష్ణలో విజయశాంతి గారు. ఇక్కడ ఇంకో విషయం చెప్పాలంటే యాక్చువల్గా విజయశాంతి గారు ఫస్ట్ తెలుగు సినిమా మందే అవ్వాలి, సీతాకోక చిలక. యాక్చువల్గా ఆవిడ అంటే అప్పటికే భారతీరాజా గారు ఒక తమిళ సినిమాలో ఒక మంచి క్యారెక్టర్ చేశారు సెకండ్ హీరోయిన్ గా. ఆవిడని అనుకున్నాం ఫస్ట్, భారతీరాజా గారే చెప్పారు, చేసి గెటప్ టెస్ట్ అన్ని కూడా చేస్తే చాలా బాగుంది ఆవిడ. ఆవిడ అప్పటికే రజనీకాంత్ గారి సిస్టర్ గా తమిళ సినిమా చేస్తున్నారు, బాలచంద్ర గారి సినిమా. ఒక మెయిన్ షెడ్యూల్, టోటల్గా ఫస్ట్ షెడ్యూలే ఆవిడకి ఆ కాంబినేషన్, రజనీకాంత్ గారి కాంబినేషన్, బాలచంద్ర గారి సినిమా. అడ్జస్ట్మెంట్ కోసం పాపం ఆవిడ అటు ఇటు తెగ తిరిగేశారు, మాది పోస్ట్పోన్ చేసుకోలేము, వాళ్ళు ఏమో పెద్ద ఆర్టిస్టులు అందరూ కాంబినేషన్. ఇది పాపం ఆవిడ అటు ఇటు తిరిగేసి లాస్ట్కి అలా వదులుకోవాల్సి వచ్చింది ఆవిడ. చెప్పి అదే, లేకపోతే ఆవిడ ఇంట్రొడక్షన్ సీతాకోక చిలుక అయ్యేది. అది ఇప్పుడు ఎంతోమంది, జయప్రద గారు, మన భానుప్రియ గారు, రాజలక్ష్మి, మళ్ళీ ఇంకా అలాగే రైటర్స్ లో సాయినాథ్ గారు, జంధ్యాల గారు చేశారు. జంధ్యాల గారు మాకు ఫస్ట్ ఇది ఈయన మన వేటూరు సుందరామూర్తి గారు ఫస్ట్ 8 సాంగ్స్, ఆల్ సాంగ్స్ సిరిసిరిమూవ. అంతకుముందు విశ్వనాథ్ గారి దగ్గర 1-2 సాంగ్లు రాశారు, అండ్ డైలాగ్స్ కూడా ఆయనే ఫస్ట్. ఆయన పాటలు ఇట్లో తర్వాత సిరిసిరిమూవ టైంలోనే కొంచెం బిజీ అయ్యారు ఆయన. అప్పుడు జంధ్యాల గారు ఇద్దరు కలిసి రాశారు అనమాట. జంధ్యాల గారు ఫస్ట్ టైం ఒకే ఒక సినిమా యాక్ట్ చేశారు, అది ఆపద్ బాంధవుడు, ఆయన పూర్ణోదయలో. అది అలాగే జంధ్యాల గారు ఎక్కువ సినిమాలు మాకు బెబెండర్లో, ఆల్మోస్ట్ ఆల్ సాగర్ సంగమం దాకా. దాని తర్వాత ఆయన డైరెక్టర్ అయిపోయారు, మాటల నుంచి డైరెక్టర్ అయిపోయారు, అప్పుడు బిజీ అయిపోయారు ఆయన టోటల్గా. అది అలాగే కెమెరామెన్లో ఎంబి రఘు, బాలుమహేంద్ర గారు ఫస్ట్ సినిమా, అంతా గొప్ప టెక్నీషియన్స్ వాళ్ళందరూ. మళ్ళీ నివాస్ గారు సాగర్ సంగమం, పిఎల్ రాయ్ గారు ఆయన, మళ్ళీ విన్సెంట్ గారు ఆపద్ బాంధవుడికి, స్వయం కృషికి లోక్ సింగ్ గారు, అందరూ టెక్నీషియన్స్, వాళ్ళందరూ టాప్ ఇది టెక్నీషియన్స్ అండి. కీరవాణి గారు, ఇళయరాజా గారు, కేవి మహాదేవన్ గారు, రమేష్ నాయుడు గారు, చక్రవర్తి గారు, ఇంతమంది మ్యూజిక్ డైరెక్టర్స్, ఆల్ టాప్ సింగర్స్, ఇంతమంది కృషి, అంత అందరూ పెట్టిన ఎఫర్ట్స్, దీంతో మాకు మంచి మంచి ప్రాజెక్ట్స్ వచ్చినాయని, టీం వర్క్ అంతా. ఇంత మంచి ప్రాజెక్ట్స్ చేసి, ఇంత
ఎప్పటికీ నిలిచిపోయేటువంటి కళాఖండాలని ఇచ్చిన తర్వాత అనుకున్నంతగా పేరైతే ప్రొడ్యూసర్‌గా నాన్నగారికొచ్చింది. బట్ అదే అంత కమర్షియల్‌గా, ఫైనాన్షియల్‌గా కూడా హిట్ అయ్యారా నాన్నగారు? ఫైనాన్షియల్‌గా ఓకే అండి. హ్మ్. వీఆర్ హ్యాపీ. హ్మ్. మరీ ఎక్కువ ఓవర్ డ్రీమ్ ఉండేది కదా నాన్నగారికి. హ్మ్. ఓవర్‌గా ఇది అంత సంపాదించాలి, ఇది సంపాదించాలి, ఇన్ని వందల కోట్లు అది కాదు. మనం తృప్తిగా ఉండాలి. అవును. ఈ నలుగురికి మా సహాయపడాలి. అంత ఉంటే చాలు. హ్మ్. బై గాడ్స్ గ్రేస్ అవార్డ్స్‌తో పాటు రివార్డ్స్ కూడా వచ్చినాయి సినిమాలకి. అన్ని సినిమాలు ఆల్మోస్ట్ ఆల్. హ్మ్. గొప్పగా పెద్ద పెద్ద ప్రాఫిట్స్ రాకపోయినా అంటే అన్నీ అమ్మేసేవాళ్ళం మేము. బయ్యర్స్‌కి ఎక్కువొచ్చింది. అవును. మేము ఉంచుకున్న దీంతో బాగా లాభాలు. హ్మ్. మాకు సాటిస్ఫైడ్. యాహ్! తృప్తి అనేది ఉంది బాగా. హ్మ్. అది లేకుండా ఎక్కడికో డ్రీమ్స్‌లోకెళ్ళిపోయి అంత అది ఎప్పుడూ లేదు. ఎవరికీ లేదు. నాన్నగారికి, మాకు లేదు. మా పిల్లలకి వాళ్ళకి కూడా ఆహ్, అంతంత దీనికి ఎక్స్‌పెక్ట్ కాదు. మాకు ఉన్న దాంట్లో తృప్తి. హ్మ్. ఇది ఇలాగే ఉండాలి. నలుగురికి సహాయపడాలి. ఇది. ఇన్ని సినిమాలు తీసిన తర్వాత సడెన్‌గా దూరమైపోవడం, లేకుంటే చిత్ర నిర్మాణాన్ని దూరం పెట్టడం, పక్కకు జరపడం అనేది తను తీసుకున్నటువంటి డెసిషనేనా? లేకుంటే ఇక్కడున్నటువంటి విభిన్నమైనటువంటి కారణాలు వీటన్నిటి నేపథ్యంలో కొంచెం పక్కకు జరిగారా? ఇయన్నీ కూడా కారణాలండి. ఇయన్నీ కూడా ఇయన్నీ అంటే ప్రొడక్షన్ ఇదంతా ట్రెండ్ మారడం, హ్మ్. ప్రొడక్షన్ ఇది కూడా మారడం, చేంజ్ అవ్వడం. అలా మెల్లిగా ప్రొడ్యూసర్ చేతిలోంచి గ్రిప్ అలాగా జారిపోతూ ఉండడం ఇయన్నీ చూస్తున్నారు. తర్వాత ప్రొడ్యూసర్ అనేవాడు క్యాషియర్ లాగా అయిపోయాడు. హ్మ్. ఇయన్నీ చూసారు గూడా. ఇయన్నీ చూసి ఈ టైంలో మనం చేయడం ఇదా అని. బట్ మళ్ళీ చిరంజీవి గారు లాంటోళ్ళు, ఇలాంటి వాళ్ళు తీస్తే మొత్తం ఆ గౌరవం అలాగే ఉంటది. వాళ్ళేమో వేరే దీనికెళ్ళిపోయారు మొత్తం. చిరంజీవి గారు లాంటోళ్ళు తోటే అనుకున్నారు. చిరంజీవి గారితోటి చెయ్యాలి నెక్స్ట్ సినిమా అని. అప్పటికే ఆయన 'అంజి' సినిమాతోటి ఒక 5 సంవత్సరాలు గ్యాప్ వచ్చేసింది. 3, హ్మ్. 4 సంవత్సరాలు. సో, దానివల్ల మాది మిస్ అయింది అందరికి. అందరికి నలుగురు, ఐదుగురు ప్రొడ్యూసర్‌లు మిస్ అయినాయి అప్పుడు. ఇంకా అలా డైల్యూట్ అయిపోయింది టోటల్‌గా. హ్మ్. లేతే చిరంజీవి గారితోటి సబ్జెక్ట్ ఉంది కూడా అప్పుడు. ఇప్పటికి అనుకున్నా. ఉందా అలాగే? లేదు. కోడి రామకృష్ణ గారు హ్మ్. రెడీ చేశారది. ఓకే. ఒక మంచి సబ్జెక్ట్ అప్పుడు. హ్మ్. ఇప్పుడు ప్రొడ్యూసర్ ఒక క్యాషియర్ లాగా మారిపోయాడనుకున్న తర్వాత డిఫరెంట్ హ్యాండ్స్ అనేవి అందులోకి ఇన్వాల్వ్ అయిపోయాయి. హ్మ్. ఐదర్ ఇట్ మే బి హీరో కావచ్చు, అక్కడ ఉన్నటువంటి ప్రొడక్షన్ వాల్యూస్ కావచ్చు, డైరెక్టర్ కావచ్చు. మీరు ఇంతకుముందు ఒక మాట చెప్పారు. హ్మ్. నాన్నగారు కావాలనుకుంటే ఫైనల్ క్లైమాక్స్‌ని కూడా మార్చారు. అవును. డైరెక్టర్‌తో డిస్కస్ హ్మ్. ఇప్పుడు అలాంటి పరిస్థితులు ఉన్నాయంటారా? లేదు. ఇప్పుడు అస్సలు లేవు. హ్మ్. అది. వాళ్ళని కన్విన్స్ చేయడమే చాలా కష్టం. ఇది. ఒక ఒక ఎందుకంటే కాకిపిల్ల కాకి బుద్ధంటారు. వాళ్ళు తీసిన ప్రతి ఫ్రేము అద్భుతం అనుకుంటారు. మనం థర్డ్ పర్సన్ మనకి లాగ్ అనిపిస్తది. బాలేదనిపిస్తది కొన్ని. అది తీయడానికి వాళ్ళ వాళ్ళ ప్రొడక్ట్ వాళ్ళ కన్న ఇదది టోటల్‌గా ఇది. సో, వాళ్ళకి చాలా ప్రేముంటది. హ్మ్. ఆ ప్రేమ మీద నరుక్కోవడం అంటే కొంచెం ఇది బాధగానే ఉంటది. బట్ విశ్వనాథ్ గారు ఆళ్ళందరూ నమ్మేవారండి. నమ్మారు. నమ్మారు. నేను 'స్వాతి ముత్యం' ప్రొజెక్షన్స్ ఏస్తూ ఉన్నారు. హ్మ్. ఇది. ప్రొజెక్షన్‌కి నా సీన్‌లు కొన్ని లేచిపోయాయి. అలాగా. ఏంటంటే సబ్జెక్ట్‌కి అడ్డొస్తున్నాయి ఎక్కడో. ఇది. నాకు అండ్ ఈవెన్ అబ్బాయి అయినప్పుడు ఆ! కూడా ఫాదర్ అసలు అసలు ఒప్పుకోలేదు. నాన్నగారు నేను అన్నాం అప్పుడు తెలిసి తెలియని వయసు కాబట్టి నాన్నగారు నాదంతా మొత్తం పోతుంది అది ఉంచొచ్చు కదంటే నేనెక్కడున్నాను నాది కనిపించండి. సినిమా ప్రొడక్ట్ బాగుండాలి. నువ్వైనా సరే ఎవరైనా సరే అది ఇది లేదు ఆ! అని. లాస్ట్‌కి మిగిలిందే అదండి. హ్మ్. లేతే దానికి డబుల్ ఉంది అది యాక్చువల్‌గా. అన్నీ ఎటు అలాంటియన్నీ ఎన్నో ట్రిమ్మింగ్స్. హ్మ్. విశ్వనాథ్ గారు దగ్గరుండి చేసేవారాయన. ఆ ఆడియన్స్‌తో కూర్చునేవారు. ఎక్కడ ఇదవుతుందో చూసేవారు. అదే ప్రివ్యూస్ టైమ్‌లో. ఫైనల్ ప్రొడక్టే బయటికెళ్ళేది. అవును. అది. యాహ్! అండ్ ఇంకోటి ఏం చేసేవారంటే ఇంతకుముందు మా సినిమాలన్నీ ఒక జంధ్యాల గారి ఫ్యామిలీ, అల్లు రామలింగ గారి ఫ్యామిలీ, మా మా క్లోజ్ సర్కిల్స్ అరవింద్ గారు వీళ్ళందరూ హ్మ్. సైలెంట్ చూపించేవారు. హ్మ్. మొత్తం ముందే. సినిమా అంతా చేసి ఎక్కడెక్కడ బాలేదో ఒపీనియన్ తీసుకునేవారు. అందరూ చిన్న పిల్లల దగ్గర నుంచి అన్ని రకాలోళ్ళని ఒక హ్మ్. షో ఏసి. హ్మ్. వాళ్ళు ఒపీనియన్ తీసుకుని విశ్వనాథ్ గారు ఫ్యామిలీస్ అందరూ జంధ్యాల గారు వీళ్ళందరూ వచ్చేవారు. హ్మ్. చూసుకొని ఆళ్ళందరి దగ్గర ఒపీనియన్ తీసుకునేవారు. ఇద్దరు నాన్నగారు, విశ్వనాథ్ గారు అందరూ. తీసుకొని దానికి తగ్గట్టుగా లేపేస్తూ ఉండేవారు. అందరి ఒపీనియన్స్‌ని కూడా కన్సిడర్ కన్సిడర్ చేసేవాళ్ళు. చేసేవారు. ఓహ్! అది. దట్స్ అది గ్రేట్ గ్రేట్ నిజంగా. విశ్వనాథ్ గారి దగ్గర ఉన్నదే అదొక పెద్ద
గొప్ప గుణం అండి. అయితే మేము గతంలో ఎడిటర్ మోహన్ గారిది హ్మ్. తీసుకున్నాము. ఆయన ప్రొడ్యూసర్. అలాగే కాట్రగడ్డ ప్రసాద్ గారిది హ్మ్. తీసుకున్నాము. ఆయన కూడా ప్రొడ్యూసర్. సేమ్ ఇలాంటి అభిప్రాయాలనే వాళ్ళు కూడా వ్యక్తం చేస్తున్నారు. హ్మ్. గతంలో ప్రొడ్యూసర్‌కున్న వాల్యూ ఇప్పటి సినిమాల్లో లేదండి, ఇవ్వట్లేదండి. మేము డబ్బు పెట్టాలి, పక్కన కూర్చోవాలి. బట్ ఇప్పుడున్నటువంటి ఈ జనరేషన్ ఏమనుకుంటోంది, వాళ్ళంతా ఓల్డ్ స్కూల్ థాట్స్‌లో ఉన్నారు. హ్మ్. ఇప్పుడు వస్తున్నటువంటి ట్రెండ్స్‌నో లేకుంటే ఇప్పుడు వస్తున్నటువంటి ఈ సరికొత్త పద్ధతులను వాళ్ళు ఆహ్వానించలేకపోతున్నారు. లేకుంటే ఆకళింపు చేసుకోలేకపోతున్నారు కాబట్టి వాళ్ళు కొంచెం సైడ్ లైన్ అయ్యారు అని. నిజంగానే వచ్చినటువంటి మార్పుల్ని అర్థం చేసుకోవాల్సింది ఎవరంటారు? యాక్చువల్‌గా ప్రొడ్యూసర్‌కి ఇచ్చే వాల్యూ అటు ఇప్పుడు మీరన్నారు అది వాళ్ళు అంటున్నారని. అది ఇప్పుడున్న ట్రెండ్‌కి ఇదని. అవును. మరి పెట్టుబడి పెట్టినప్పుడు ఆ ట్రెండ్ అదేమో అదంతా ఒకే ఇది కదా పెట్టుబడికి. అంత పెడుతున్నాడు కొంచెం గౌరవం ఇవ్వాలి కదా! ప్రొడ్యూసర్‌కి. ఎంత పాత తరమైనా ఇదైనా రామానాయుడు గారు వీళ్ళందరూ మరి ఏ తరమైనా అక్కడ స్పాట్‌లో కూర్చొని చేసేవారు ఇది అక్కడ చేయించేవారు డైరెక్టర్ తోటి. అంటే డైరెక్టర్ తోటి పక్కన కూర్చొని సపోర్ట్‌గా ఉండేవారు. నాన్నగారు ఇది పాత ప్రొడ్యూసర్లు అందరూ కూడా హ్మ్. అక్కడ. ఆ ప్రొడ్యూసర్ వస్తున్నారంటే అందరికీ ఒక ఆహ్, కెప్టెన్ లాగా హ్మ్. మొత్తం ఇది. కెప్టెన్ ఆఫ్ ది ఇది డైరెక్టర్ అయినా కూడా ప్రొడ్యూసర్ ఓనర్ దేనికి. అన్న దీనితోటి ఫీలింగ్ తోటి ఉండి గౌరవం ఇచ్చేవారు. హ్మ్. అది. ఇప్పుడు అలా లేదు. ప్రొడ్యూసర్ వచ్చినా కూడా అలా కూర్చుంటారు. వచ్చాడు క్యాష్ వచ్చేస్తుంది మనకి ఇలా కొంతమంది. మళ్ళీ పాత ప్రొడ్యూసర్లు వీళ్ళందరికీ బానే ఉంది. వాళ్ళందరికీ కొంతమంది ఇది. హ్మ్. ఆహ్, సో, ఆ చేంజ్ అయితే ఉందండి అది. హ్మ్. ఇది. బట్ ప్రొడ్యూసర్‌కి అనేది వాల్యూ ఇది ఇప్పటికి ఇవ్వాలిది. ఎందుకంటే ఎవ్వరైనా సరే ఇది. ఎందుకంటే ఈస్ ద ఓనర్ ఆఫ్ ద ప్రొడక్ట్. ఎగ్జాక్ట్‌లీ. అది. ఏదొచ్చినా నష్టం వచ్చినా ఆయనే భరిస్తాడు. లాభం వస్తే మిగతా వాళ్ళందరికీ వచ్చేదే తక్కువ ఇప్పుడు. హ్మ్. వస్తే ఓకే. వెల్ అండ్ గుడ్. నష్టం వస్తే మొత్తం పోతుంది గదా! అవును. అది. సో, హ్మ్. ఆ వాల్యూస్ అనేది డెఫినిట్‌గా ఇవ్వాలండి. అది ఇప్పుడు తగ్గిందిది. మీరన్నట్టు వాళ్ళు వాళ్ళు కూడా ఇదే అభిప్రాయం చెప్పుంటారు. ఇదే పీటర్ నిజంగా. మోహన్ గారు గాని, ప్రసాద్ గారు కాట్రా ప్రసాద్ గారు అవును. వీళ్ళందరూ. అవును. ఇప్పుడు అది చేంజ్ అనేది వచ్చింది కాబట్టి మమ్మల్ని మేము మౌల్డ్ చేసుకొని ముందుకెళ్దాం పర్లేదు తీద్దాము అనుకుంటే ఎక్కడో వెనకడుగు వేయాల్సినటువంటి పరిస్థితొస్తోంది. ముందుకెళ్తే మళ్ళీ ఈ హ్మ్. అవమానాలో ఆ! లేకుంటే ఇంకోటేదో వస్తుంది. అది కూడా ఉందండి. నేను ఆ మధ్యన పాత ప్రొడ్యూసర్‌లు తీసేదేవుళ్ళు. హ్మ్. వాళ్ళడిగితే లేదండి వాల్యూ అయన్నీ మొత్తం పోయిందండి ఇయన్నీ. హ్మ్. అలా సైడ్ అయిపోయినోళ్ళు ఎంతోమంది ఉన్నారు. నేను కళ్ళెదురుగా చూసిన ప్రొడ్యూసర్లు రామలింగేశ్వరరావు గారు కానీ, గొప్ప ప్రొడ్యూసర్లు ఆళ్ళందరూ అప్పట్లో ఎన్నో తీశారు. వాళ్ళందరూ బానేశారు. ఆహా! దీనికి భరించలేక. ఈ టార్చర్ ఇయన్నీ మనకెందుకు ఇదని. హ్మ్. ఎంతోమంది పెద్ద ప్రొడ్యూసర్లు అలా పాత దీంట్లో ఉన్నోళ్ళు మిగిలినోళ్ళు ఎవరంటే ఇప్పుడు అరవింద్ గారు, అశ్విని దత్ గారు, అది వాళ్ళ అమ్మాయిలాళ్ళు కొత్త దీంట్లో వచ్చారు. ఆయన కథ మీద, దీని మీద ఎక్కువ కూర్చునేవారు. మిగతాదంతా ప్రొడక్షన్ అంతా ఈళ్ళే చేస్తారు. ఇది. సో, అరవింద్ గారు కూడా ఇప్పుడు బన్నీ వాసు. ఈయనేమో ఐడియాస్ అన్నీ టోటల్‌గా ఇస్తూ ఉంటారు ఇది. యంగ్ ఇది. వాళ్ళందరూ ఈ తరంతోటి కలిసిపోయారు టోటల్‌గా. ఇప్పుడున్న జనరేషన్‌కి హ్మ్. తోటి ఈజీగా ట్రావెల్ అయిపోతున్నారు ఆళ్ళందరూ. పోగలరు కూడా. హ్మ్. నాన్నగారు ఈ ఇండస్ట్రీలోకి వచ్చినప్పుడు 'రాజేంద్ర ప్రసాద్' గారు హ్మ్. నాటకాల్లో కలిసి ఉన్నారు. హ్మ్. 'రాజేంద్ర ప్రసాద్' గారు కూడా ఆయన ప్రొడ్యూస్ చేశారు చాలా సినిమాలు. హ్మ్. ఆ తర్వాత వాళ్ళ అబ్బాయి 'జగపతి బాబు' గారు. హ్మ్. హ్మ్. మీరు వాళ్ళకున్న ఫ్రెండ్‌షిప్ అనేది ఎలా ఉండేది? వాళ్ళిద్దరికి ఉన్న ఫ్రెండ్‌షిప్ మాకు తక్కువే అండి. ఆ! తక్కువే అంటే కొన్నాళ్ళు మా అపార్ట్మెంట్స్‌లో ఉన్నారు మెడ్రాస్‌లో. ఓకే. అప్పుడు పరిచయం ఆయన 'జగపతి బాబు' గారు. ఆ! దాని తర్వాత మళ్ళీ అప్పుడు కొంతకాలం పరిచయం. మళ్ళీ ఇక్కడికొచ్చిన తర్వాత చాలా గ్యాపు. హ్మ్. అంటే ఎవరి దీంట్లో వాళ్ళు ఉండిపోయి కలవడం ఇయన్నీ కుదరదు ఇది. తర్వాత 'శ్రీమంతుడు' షూటింగ్‌లో కలిసాం. అది క్లైమాక్స్‌లో ఆ! ఎక్కడో. అక్కడ కలవడమే. దాని తర్వాత మళ్ళీ ఎక్కడైనా కలుసుకున్నా కూడా ఇది అంత బాండింగ్ కాదు. వాళ్ళిద్దరూ బాగా క్లోజ్. ఆ! మా నాన్నగారు, రాజేంద్ర ప్రసాద్ గారు నువ్వు అనుకునే క్లోజ్ వాళ్ళు. ఓకే. ఇప్పుడు 'రాజేంద్ర ప్రసాద్' గారు అనగానే మనకి హీరో 'రాజేంద్ర ప్రసాద్', కమెడియన్ 'రాజేంద్ర ప్రసాద్' ఆయనకి మీకు ఎందుకలా కొంచెం పోలికలుంటాయి? అదే రాజేంద్ర ప్రసాద్ గారు మదర్ పోయారు చిన్నప్పుడే అంట. ఆయన చిన్నప్పుడే. మా మదర్‌ని చూసి మా మదర్ లాగే ఉన్నారు అని ఎప్పుడు అప్పుడప్పుడు ఇంటికొచ్చేసేవారు బిగినింగ్‌లో ఓహ్! ఆయన. ఎక్కడ కనపడినా అమ్మ, అమ్మ అని వచ్చేస్తూ ఉంటారు. ఒరేయ్! ఇది మనిద్దరం బ్రదర్స్‌గా చేయాలిరా ఇదనేవాడు బిగినింగ్‌లో ఆ! ఇది. అది మాకు దీంట్లో కుదిరిందనమాట. 'శ్రీమంతుడు.' 'శ్రీమంతుడులో.' ఆ! అప్పట్లో ఏదో దీంట్లో పోలికల్లో ఆర్టిస్టులు ఇయన్నీ కూడా యేసేవారు. దాంట్లో రాజేంద్ర ప్రసాద్ గారు, నేను ఆ! పక్క 'ఎడద పక్కన ఇది శ్రీరామ్' గారు. అది పేర్లేసి ఇలాగా కళ్ళజోడు పెడితే ఇద్దరు ఒకే ఇదంటారు. హ్మ్. ఆయన పెడితే అవును. ఇంకా. హ్మ్. సో,
అది అదృష్టం. ఎలా అంత గొప్ప ఆర్టిస్ట్‌కి కోయిన్సిడెన్స్ ఎలా కలిసిందో. బ్రదర్ కాని బ్రదర్. నిజంగా. అయితే ఇప్పుడు వెరీ రీసెంట్‌గా మళ్ళీ వినిపించింది. గతంలో కనిపించింది. చాలా ఎక్కువ ఆందోళనలు ఇవన్నీ విమర్శలకు గురైంది. కాస్టింగ్ కౌచ్ మీ టూ అనే ఆ! దానికి సంబంధించి. ఇప్పుడు మలయాళ ఫిల్మ్ ఇండస్ట్రీలో హ్మ్. జస్టిస్ హేమ కమిటీ రిపోర్ట్ వచ్చిన తర్వాత మెల్లిమెల్లిగా తమిళ్ ఇండస్ట్రీ ఆ తర్వాత వాళ్ళు కూడా నడిగర్ సంఘం కూడా ఒక నడిగర్ సంఘం కమిటీ ఇదైంది. పెట్టాలని అంటున్నారు. తెలుగులో కూడా ఒక కమిటీ అనేది అంటున్నారు. ఆ కాలంలో నాన్నగారు సినిమాలు తీసినప్పుడు హ్మ్. మీరు చూసినప్పటికి, ఇప్పటికి పరిస్థితులనేవి ఎలా ఉన్నాయంటారు? ఆ టైంలో అసలు చాలా అసలు చాలా గౌరవంగా చూస్తున్నారు అందరిని కూడా. హ్మ్. ఎవరిని కూడా ఏదైనా ఉంటే సరదాగా కబుర్లు చెప్పుకోవడమే ఇదే అంతే గాని, అంతకు పైన ఎవ్వరు కూడా ఇదే అసలు అంటే వాళ్ళకి వాళ్ళుగా ఎవరైనా బయటికెళ్తే అయన్నీ మనకు తెలీదది. అది కొంతమంది అది. ఒక 5% ఎంతో ఉండొచ్చు. హ్మ్. అలా. బట్ 95% చాలా జెన్యూన్‌గానే ఉండేవారండి. ఇలాగా ఆహ్, ఆహ్, హెరాస్మెంట్ అడ్జస్ట్‌మెంట్స్. కూడా లేవు. అడ్జస్ట్‌మెంట్‌లనేది. అది కూడా లేదు. హెరాస్మెంట్స్ కూడా ఉండేవి కాదండి ఇంతలా హ్మ్. హ్మ్. ఇది. అంటే ఏ కొద్దిగానో ఉండేదేమో ఒక 5% ఎలాగో అది. అంతేగాని ఇప్పుడు ఏమైపోయిందంటే రకరకాల వాళ్ళందరూ ఎంటర్ అయిపోయారు. ఇది. ప్రొడ్యూసర్‌లుగా హ్మ్. ప్రొఫెషనల్‌గా రావట్లేదాళ్ళు. ఒక పార్ట్ టైమ్ లాగా వస్తూ కొంతమంది ఈ గ్లామర్ దీనికి అంతా హ్మ్. ఇదైపోయి వాళ్ళ వలన వచ్చిన ఇబ్బందులండి ఇయన్నీ. ఇది కానీ, మళ్ళీ డ్రగ్స్ ఇది కానీ, ఇయన్నీ కూడా ఒక 1% 2% ఉంటే మొత్తం ఆపాదించేస్తారిది. ఇలాంటి ఇది ఇక్కడ ఈ ఫీల్డే కాదండి. మీకు ఏ ఫీల్డ్ అయినా ఉంది. సాఫ్ట్‌వేర్ ఫీల్డు ఇయన్నీ కూడా ఇలాంటి జరుగుతూనే ఉంటాయి. బట్ ఈ ఇది గ్లామర్ ఫీల్డ్ కాబట్టి కొంచెం ఎక్కువ హైలైట్ హ్మ్. అవుతూ ఉంటాయి. ఇలాంటి డ్రగ్స్ కానీ, ఇది కానీ ఇయన్నీ. 95% బయట జరిగే డ్రగ్స్ ఇది. అసలు ఇండస్ట్రీలో ఏమాత్రం ఉండదిది టోటల్‌గా. యాహ్! అంటే అన్ని రకాలోళ్ళు ఉంటారు కాబట్టి ఇక్కడ ఎక్కడైనా అన్ని రకాలోళ్ళు ఉంటారు కాబట్టి అలాగే ఇది కూడా రొటీన్ అంతే హ్మ్. ఇది. అయితే ఇవన్నీ ఉంటాయి కాబట్టే కొంచెం ఫిల్మ్ ఇండస్ట్రీకి సంబంధించినటువంటి హీరోలు కావచ్చు, హ్మ్. డైరెక్టర్లు, ప్రొడ్యూసర్లు వాళ్ళ ఇంట్లో ఉన్నటువంటి ఆడపిల్లల్ని ఫిల్మ్ ఇండస్ట్రీ వైపు రానివ్వకపోయేవాళ్ళు అనేది గతంలో ఉండేది. ఆ! ఇప్పుడు అలాంటివి పట్టించుకోవట్లేదంటారా? ఇప్పుడెందుకంటే ఇప్పుడు ఎడ్యుకేటెడ్ వచ్చేసారండి. హీరోయిన్స్ అందరూ ఎడ్యుకేటెడ్ చాలామంది. అంతా ఎడ్యుకేటెడ్, వెల్ ఎడ్యుకేటెడ్ వాళ్ళు అందరూ హ్మ్. కూడా డాక్టర్స్ చదివినోళ్ళు వాళ్ళు వచ్చేస్తున్నారు. వీళ్ళందరూ అలాంటి వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళందరికీ ఒక ఆహ్, గౌరవం ఇయన్నీ హ్మ్. ఉంటది టోటల్‌గా. హ్మ్. హ్మ్. వాళ్ళ దగ్గర ఎవరు ఇది గాదు. ఏదో కొద్దిమంది ఈ చిల్లర వేషాలేసేవాళ్ళు ఇలాగుంటారు కానీ హ్మ్. 95% అలాంటోళ్ళొస్తారు. సో, ఇప్పుడు ఇండస్ట్రీ మారిపోయింది టోటల్‌గా. అందుకనే ప్రొడ్యూసర్స్ ఒక ఆర్టిస్ట్ కూతుళ్ళు గాని, ఈళ్ళు గాని ప్రొడక్షన్ అవును. వైపు ఎందుకొస్తున్నారండి? ఎంత ఇది. ట్రూ. మా అమ్మాయి వచ్చినప్పుడు కూడా చిరంజీవి గారు అదే అన్నారు. ఇప్పుడు అరవింద్ గారు. ఆ! అందరూ వస్తున్నారు. ఇప్పుడు ఏక్తా కపూర్ అక్కడ, ఇక్కడేమో స్వప్న దత్, ప్రియాంక అవును. వీళ్ళందరూ ఒక డెడికేటెడ్‌గా చేస్తున్నారు. వీళ్ళందరూ ప్లానింగ్ నేను ఇందాక చెప్పాను. ప్లానింగు ఇయన్నీ అవును. కూడా ప్రీ ప్లాన్డ్ చేసుకొని చేస్తున్నారు. ఇది ఏ ఏం తప్పులేదు. ఇలా అంటే ఇంకా బావుంటది. ఇలా హ్మ్. రావాలి యంగ్‌స్టర్స్. హ్మ్. అని ఆయన ఎంకరేజ్ చేశారాయన. యాహ్! హ్మ్. ఇప్పుడున్న ట్రెండ్ అంతా కూడా రిలీజ్‌ల ట్రెండ్ అనేది నడుస్తుంది. అవునవును. అవును. గతంలో 10 ఏళ్ళు, హ్మ్. 20 ఏళ్ల కింద రిలీజ్ అయినవన్నీ. ఇప్పుడు అన్ని పూర్ణోదయ పిక్చర్స్ అన్ని క్లాసిక్ మూవీస్. హ్మ్. వాటన్నిటిని మళ్ళీ రిలీజ్ చేయాలి 4కేలో అనేది ఏమన్నా ఆలోచన ఉందా? ఉందండి. అదైతే ఉంది. హ్మ్. టైం చూసుకొని అంటే ఇప్పుడు ఎలాగైందంటే ఇప్పుడు హీరోల సినిమాలు పెద్ద హీరోల సినిమాలు ఎళ్తున్నాయి. ఏది బర్త్‌డేలకి ఈట్లికి ఆటిలకి. అవును. మంచి మన 'మురారి' కానీ, మన 'ఇందిర' కానీ, అంతకుముందు మన ఆహ్, ఆహ్, 'గబ్బర్ సింగు' ఇవన్నీ హ్మ్. పెద్ద హిట్స్ అయినాయి అయన్నీ. ఇది. అంటే ఆ 3 డేస్, 4 డేస్ హ్మ్. ఇలా ఇది. వాళ్ళకి ఆ ఓపెనింగ్ బర్త్‌డేలకి ఈట్లికి బ్రహ్మాండంగా వస్తుంది. హ్మ్. ఇప్పుడు చిన్న సినిమాలు చూడాలి. చూసి ఇప్పుడు ఎక్స్‌పెరిమెంట్‌గా చేయాలి ఇది గూడా. ఎందుకంటే ఈ జనరేషన్ ఎంతవరకు చూస్తారు యూత్ బట్ అవన్నీ రావాలి. ఎవర్ గ్రీన్ క్లాసిక్స్ కదా! క్లాసిక్స్ అది మరి ముందు నుంచే మనం ప్రమోషన్స్ లాగా చేసి అంటే దాని గురించి అందరికి ఇంజెక్ట్ చేయాలి ముందే. హ్మ్. ఇప్పుడు చేసి ఇలాంటి 'శంకరాభరణం' గోవా ఫిల్మ్ ఫెస్టివల్‌లో అయినప్పుడు ఆ థియేటర్ కంప్లీట్‌గా ఫిల్ అయిపోయింది. ఆ! నిలబడి చూసారు అనేదంటే అంత క్యూరియస్‌గా ఎదురు చూస్తున్నారు కదా! అలాంటి ఆడియన్స్ ఉన్నారు. ఇప్పటి జనరేషన్ కూడా హ్మ్. 'శంకరాభరణం' ఎలా ఉంది చూడాలి అనే దాంట్లో ఒక థియేటర్ ఎక్స్‌పీరియన్స్ కావాలి అని బిగ్ స్క్రీన్ మీద చూద్దాము అని వెయిట్ చేస్తున్న వాళ్ళు కనిపిస్తున్నారు. వాళ్ళ కోసం డెఫినిట్‌గా ఇది మొన్న తమిళ్‌కి 4K చేశారు. హ్మ్. 'శంకరాభరణం' సినిమా. తమిళ్‌లో ఆడింది. ఓహ్! పర్వాలేదు రిలీజ్ అయింది బానే ఇది. హ్మ్. దాన్ని మళ్ళీ తర్వాత తెలుగులో చేద్దామని ఉంది.
అదే ఇది ప్రసాద్ రావులో విశ్వనాథ్ గారు బతికుండగా జరిగింది ఇది. ఆయన బర్త్డేకి 4 రోజుల ముందో ఎప్పుడో ఇదండి అప్పుడు. ఆ ప్రసాద్ రావులో బాగా తెలిసిన వాళ్ళందరికీ పిలిచి ఒక షో వేసాం. షో వేస్తే అప్పుడే హరీష్ శంకర్ గారు వీళ్ళందరూ కూడా వచ్చారు. వచ్చి క్లాప్స్ సినిమా అయిపోయాక. ఒక్కొక్క సీన్‌కి క్లాప్స్. అప్పటిదాకా టీవీలో చూస్తున్నారు చిన్న దీంట్లో. ఆ బిగ్ స్క్రీన్‌లో చూసేటప్పటికి ఒక ఎంటైర్లీ డిఫరెంట్ ఎమోషన్. ఎక్స్‌పీరియన్సెస్. ఫస్ట్ టైం మా పిల్లలు, మా అమ్మాయి కానీ, మా తమ్ముడు పిల్లలు గానీ, మా అన్నయ్య గారి పిల్లలు వీళ్ళందరూ చూసారండి. వాళ్ళు షాక్ సినిమా చూసి ఇంత గొప్ప సినిమానా అని. ఇంతకుముందు ఏడిపించేవారు. తాతగారు మా నాన్నగారినే వీళ్ళందరూ పిల్లలు. మీరు సంగీతం అది ఇది అంటారు. ఇప్పుడు ఈ జనరేషన్ తీయండి అది అని. వాళ్ళు చూసి వాళ్ళు షాక్ సినిమా. అంటే కొంచెం మెచ్యూరిటీ వచ్చింది. ఇది చూసి ఇంత గొప్ప సినిమానా ఇదని. నాకేమో ఇయన్నీ చూసి ఆనందంలో ఆ దీంట్లో ఏడుపు ఆపుకోలేము లాస్ట్‌లో. గబగబా హరీష్ శంకర్ వచ్చి పట్టేసుకున్నారు ఆయన. కావాలి శ్రీరామ్ గారు, శ్రీరామ్ గారు ఇది మా అందరికీ అదే ఫీలింగు. కళ్ళలో నీళ్ళు వచ్చేస్తున్నాయి అదని. నాకేంటంటే మా పిల్లలు వీళ్ళందరూ చూసి అంతలాగా ఎక్సైట్ అయిపోవడం చూసి అంత కనెక్ట్ కనెక్ట్ అవుతా అనుకోలేదు. విశ్వనాథ్ గారు కూడా తట్టారు అల్లలాగా అప్పుడు. దాని తర్వాత ఒక చిన్న అభినందన సభ జరిగింది అక్కడ. అది 35 ఎంఎంలో లాస్ట్‌గా చూసిన ఇది ఎక్స్‌పీరియన్స్. అది ఆ ఫీలే వేరేలా ఉంటదండి. 35 ఎంఎం ఇప్పుడున్న ఈ టెక్నాలజీ 4K ఇలాంటి ఇట్లా సౌండింగు ఇదంతా డిజిటల్‌లో ఇట్లో వస్తే డిఫరెంట్‌గా ఉంటది. చేస్తామండి అది. తొందరలో చేస్తాం. అండ్ తొందరలోనే పూర్ణోదయ పిక్చర్స్ నుంచి ఒక సినిమా కూడా లేకుంటే మీరైనా డెఫినెట్‌గా అండ్ అది మీ కూడా పాప ఉంది. తీసింది కూడా డైరెక్ట్ పూర్ణోదయ పిక్చర్స్ అని రాలేదు. కాదండి అది. ఫ్రమ్ ది హౌస్ ఆఫ్ పూర్ణోదయ అని పెట్టాం. అదంటే పూర్ణోదయ ఆ సంస్థ ఒక చిన్న బ్రాంచ్ లాగా ఒక చిన్న వచ్చింది. దీనిలాగా అని. చాలా చిన్న బడ్జెట్‌తో చేసిన ఎక్స్‌పెరిమెంటల్ మూవీ. తనకి ఎక్స్‌పీరియన్స్ వచ్చింది దాంతోటి. సో ఇప్పుడు నెక్స్ట్ చేయబోతామండి. బట్ ఎంత టైం పడుతుందని తెలీదు ఇక. బట్ అదైతే ఉంది. వి ఆర్ వెయిటింగ్ అండి. నిజంగా పూర్ణోదయ పిక్చర్స్ ఎప్పటికీ కలకాలం నిలిచిపోయే సినిమాలు నిర్మించింది. అవి అలాగే కంటిన్యూ అవ్వాలి. సరే ఏ రీజన్స్‌తో బ్రేక్ వచ్చినప్పటికీ కూడా ఆ లెగసీని అలా కంటిన్యూ చేయండి. అమ్మగారు అది కూడా అదే కోరుకుంటారు కదా! నాన్నగారు 100% కోరుకున్నది అదే, అమ్మగారిది అదే 100% అదే కాబట్టి. అండి. అదే. హ్మ్. ఆ! తప్పకుండా వి ఆర్ వెయిటింగ్ ఫర్ యూ అండి. నిజంగా ఈ జనరేషన్ వాళ్ళు కూడా ఎదురు చూస్తున్నటువంటి సినిమాలవి. యెస్. రావాల్సిన అవసరం కూడా ఉంది. డెఫినెట్‌గా అండి. డెఫినెట్‌గా మంచి సినిమాలు చేస్తాం. ఆ లెవెల్‌లో కాకపోయినా ఒక మంచి ఎవరితో తిట్టించుకునే సినిమాలు మాత్రం అయితే చెయ్యం. నిజంగా. మంచి కుటుంబంతో సహా ఎళ్లి చూసే సినిమా మంచి సినిమా అవుతది. అండ్ అలాంటియే శ్రీరామ్ చేస్తాం. గారి దగ్గర నుంచి కూడా సినిమాలు యాస్ ఎ ఆర్టిస్ట్‌గా కూడా. డెఫినెట్‌గా. థాంక్ యూ సో మచ్ ఫర్ గివింగ్ us సో మెనీ క్లాసికల్ మూవీస్ అండి. మాకు అయ్యో! ఒక క్లాసిక్స్‌ని ఎవర్ గ్రీన్ మూవీస్‌ని ఇచ్చినందుకు. అది మా ఫాదర్ తోటి మేమందరూ కూడా ట్రావెల్ అయ్యామనమాట. అవును. ప్రతి సినిమా ఇది అందరూ ఒక పని చేసుకుంటూ అలాగే. అది. ఇప్పుడు రాజమౌళి గారు ఆళ్ళు ఫ్యామిలీస్ ఎలా చేస్తున్నారో అవును. ఫ్యామిలీ అందరూ అలా చేసేవాళ్ళం అన్నమాట మేమందరూ కూడా. యాహ్! అయన్నీ గుర్తు తెచ్చారు ఇయన్నీ. చాలా చాలా థాంక్స్. మంచి థాంక్ సినిమా యూ సో చేస్తామండి. థాంక్ యూ సో మచ్ శ్రీరామ్ గారు. థాంక్ యూ అండి.